సీరమ్స్ అని చెప్పేసి ట్రెండ్ వచ్చింది. చాలా మంది సీరమ్స్ ఓవర్ ది కౌంటర్ వాడుతున్నారు కదా. సీరం ఇంకా చెప్పాలి అంటే అదొక పెద్ద స్టోరీ లాగా వీ హ్యావ్ టు టాక్. ఒక టీనేజర్ అడగండి తన దగ్గర ఇన్ని సీరమ్స్ ఉంటాయి. యాంటీ ఏజింగ్ వచ్చేసరికి రెటినాల్, ఇది మోస్ట్ కామన్ అండి. అండ్ పర్టికులర్లీ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది పర్మనెంట్ మేకప్ అని చాలా మంది చేయించుకుంటున్నారు. సో సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తున్నాయి. సో అంటే పర్మనెంట్ మేకప్ ఏ రకంగా చేస్తారు, ఏది సేఫ్ కాదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐబ్రోస్కి చేస్తున్నారు, కొంతమంది స్కార్స్కి చేస్తున్నారు, ఐబ్రోస్, ఐ ల్యాషెస్ అంటే ఐ లైనర్ లాగా కూడా చేస్తున్నారు, అండ్ కొన్ని చోట్ల స్కార్స్ కూడా చేస్తున్నారండి. కాకపోతే డెఫినెట్లీ ఫెయిర్నెస్ అనే మ్యాడ్నెస్లో చాలామంది తప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆలోచించుకోండి, ఒకసారి చేయించుకోవాలి అనుకుంటున్నామంటే ఆలోచించుకొని చేసుకుంటే. చాలా మంది ఎక్కువ మంది ఎదుర్కొనేది మొటిమలు. మొటిమలు ఎందుకు వస్తాయి, అదే రకంగా మొటిమల ద్వారా వచ్చే మచ్చలను ఏ రకంగా పోగొడతారు? 10 years, 35 years, 40 years వాళ్ళలో కూడా పింపుల్స్ చూస్తారు. ఫస్ట్ టైం ఒక ఫీమేల్లో 25 to 30 years తర్వాత కూడా పింపుల్స్ టీనేజ్లో లేనివి ఇప్పుడు వస్తున్నాయి. దీంట్లో పర్టికులర్లీ ఎల్డర్లీ ఫీమేల్స్లో పింపుల్స్ రావడం కావాలడం సబ్బు వాడడంలో ఈ pH పాత్ర ఎంత, ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు ఎలాంటి సబ్బులు సూట్ అవుతాయంటే? ఎటువంటి స్కిన్ టైప్ అయినా ఉండి ఆయిలీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్, యూజువలీ గుడ్ టు ద స్కిన్ అనాలి అంటే ఇట్ షుడ్ బి క్లోజ్ టు 5.5 pH అండి. అదే pH పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ సోప్ నురుగు ఎక్కువ వస్తుంది అంటే డెఫినెట్లీ. యాక్చువల్లీ హెయిర్ లాస్ కావడానికి గల కారణం ఏంటి? దీనికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయి? ఎఫెక్టివ్ మెథడ్స్ ఉన్నాయా టు స్టాప్ ది హెయిర్ లాస్ ఆర్ రీగ్రోత్? బట్టతల ఇంతకు ముందు మనం చూసినప్పుడు 35s, 40s లో చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బట్టతల ప్రాబ్లం చాలా ఎర్లీ ఏజెస్లోనే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు బట్టతల అంటే మనకు తెలిసింది కేవలం మగవాళ్ళకి మాత్రమే ఉంటుంది, కానీ ఇప్పుడు బట్టతల అనేది ఆడవాళ్ళల్లో కూడా వస్తుంది. అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ టీఆర్పీ అనే ఒక మైండ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు అలా కాదు. మొత్తం హెయిర్ పోయింది ఇంకా తిరిగి చేయలేము అనుకున్న టైంలో అంటే హెయిర్ ప్లాంటేషన్ లాంటి ఎట్లా చేస్తారు, అది ఎట్లా ఉంటుంది? థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ ఎంత బాగుంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ అంత బాగుంటుంది అన్నమాట. బయట మనం అడ్వర్టైజ్మెంట్ చూసినాం 10 rupees per hair, 20 rupees per hair అని రాస్తారు. నువ్వు తీసిన గ్రాఫ్లో 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా తెలియదు. సాధారణంగా తెల్లబడుతున్నాయి ఎంటికలు. తొందరగా తెల్లబడడానికి గల కారణాలు ఏంటి? అదే రకంగా ఈ హెయిర్ డై విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో ఏం చెప్తారు? హెయిర్ కలర్స్ కూడా మనకి అంత టైం ఉండదని షాంపూ ఫార్ములేషన్స్ కూడా వాడతారు. అంత ఫాస్ట్గా కలర్ వస్తుంది అంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి? ఆ క్వశ్చన్ ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే అది మరి వాష్అవుట్ అయిన ప్రతిసారి ఆ కలర్ ఎక్కడికి వెళ్తుంది? మన ఫేస్ మీద నుంచే వెళ్ళాలి కదా. హెయిర్ కలర్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్స్ అయితే క్లాసికల్ పేషెంట్కి లైన్ అంతా డార్క్ అయిపోతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ టీవీ. డాక్టర్ స్టాక్లో భాగంగా ఈరోజు మనతో ఉన్నారు రాష్ట్రంలోని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్నప్రియ గారు. ఏమని అడిగి చర్మ సౌందర్యం కోసం ఎలాంటి విధానాలు పాటించాలి, అదే రకంగా ముఖ్యంగా వచ్చే వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చర్మానికి సంబంధించి హెయిర్ లాస్కి సంబంధించి, అదే రకంగా ఈ మధ్య బాగా వినిపిస్తున్న సీరమ్స్ కావచ్చు, పర్మనెంట్ మేకప్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. స్వప్నప్రియ గారు, మనం అంతకుముందు కూడా కలిసాము. చాలా అంటే డెర్మటాలజీ మీద ఎంతో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేశారు. ఎన్నో అంశాల గురించి మాట్లాడాము. ముఖ్యంగా ముందు అంటే మీ గురించి తెలుసుకోవాలని, అంటే మీరు ఎక్కడ చదివారు, ఎక్కడెక్కడ పనిచేశారు, దాని గురించి కొద్దిగా వివరిస్తారు. నేను MBBS అండి కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివాను. యాక్చువల్లీ దట్ ఈస్ అ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ కర్నూలు. అండ్ మనం హైదరాబాద్లో కూడా ఇక్కడ చాలామంది వెరీ బిగ్ డాక్టర్స్ చాలామంది వినుంటారు. చాలామంది ముకుంద్ రెడ్డి సార్ గారు ప్లాస్టిక్ సర్జన్ కానివ్వండి, నాగేశ్వర రెడ్డి సార్ కానివ్వండి, చాలామంది అదర్స్ అంటే నేను జస్ట్ అందరికీ చాలా బాగా తెలిసిన పేర్లు చెప్పాను అంతే. కానీ బట్ స్టిల్ చాలామంది మా సీనియర్స్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఆర్ ప్రౌడ్ టు సే నేను కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివాను అని చెప్పడానికి. అంటే వాళ్ళని చూసి అంటే మా కాలేజ్ అంత గొప్పది, అంత బయటికి అంత మంచి అవుట్పుట్ కాలేజ్ నుంచి చదివాము అని డెఫినెట్లీ గర్వంగా చెప్పుకోగలను. అదర్వైజ్ ఆల్సో నా హోమ్ టౌన్ కూడా కర్నూలే, అండ్ పేరెంట్స్ అక్కడే ఉంటారు. సో అక్కడే కర్నూలు మెడికల్ కాలేజ్లో నేను సీట్ తీసుకుని అక్కడే చదివానండి. సో దాని తర్వాత MD ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశాను. అక్కడ 3 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో వి గాట్ సెటిల్డ్. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి కేర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఓన్ క్లినిక్
ఇక్కడ కాస్మోషోర్ క్లినిక్ మాదాపూర్లో ఐఎమ్ వర్కింగ్ ఇన్ దీస్ ప్లేసెస్. ఇక్కడ స్టార్ట్ చేయకముందు ఇన్ 2 places స్టార్ట్ చేయకముందు మహావీర్ హాస్పిటల్ మాసప్ ట్యాంక్లో, ఆదిత్య హాస్పిటల్ బొగ్గులగుంటలో కూడా ఐ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ కన్సల్టెంట్. చర్మానికి సంబంధించి మేడం అంటే మీ దగ్గరికి ఎటువంటి సమస్యలతో ఎక్కువ వస్తారు, ఎటువంటి సమస్యలు మీరు ఎక్కువ ట్రీట్ చేస్తారు? మెయిన్ చదివిన డిగ్రీ ఏంటంటే DVL అంటారు, డర్మటాలజీ, వెనీరియాలజీ, లెప్రసీ అండి. డర్మటాలజీ అంటే కేవలం స్కిన్ ఒకటే కాదు, ఇట్ ఇంక్లూడ్ స్కిన్, హెయిర్, నెయిల్స్ అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో దాంట్లోనే సబ్ స్పెషలైజేషన్ లాగా హెయిర్ అనేది ఒక పెద్ద బ్రాంచ్ లాగా ఎవాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కానీ హెయిర్ లాస్ అనేది ప్రతి ఒక్కరు అంటారు నాకు అవుతుంది, కొద్దిగా అవుతుంటుంది, పర్వాలేదు అని. కొంతమంది దాన్ని అలా మర్చిపోతూ ఉంటారు, లేదంటే సివియర్గా అయినప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవుతుంటారు. సో ఆ రీజన్స్ కోసము హెయిర్ అనేది ఒక సపరేట్ అని కాదు, ఒక ఎక్స్టెండెడ్ డివిజన్ లాగా డెవలప్ అయింది. సో ఆ రీజన్కి ట్రైకాలజీ అనేది కూడా ఒక సపరేట్ డివిజన్ లాగా మనము మాట్లాడుతున్నాం అనమాట. సో ఈ ట్రైకాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ పెరుగుతున్నాయి. అండ్ చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ముందు ప్రాబ్లమ్స్ ఉండిన్నాయా లేవా అని కాదు, ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ పెరిగింది. సో మనం చూస్తున్నాము, దానికి ఒక ఆప్షన్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని మనం తగ్గించుకోకూడదు అని అవేర్నెస్ కూడా చాలా మందిలో పెరిగింది. సో ఆ రీజన్ కోసం కూడా మనకు స్కిన్కి సంబంధించి పింపుల్స్ అయినవనివ్వండి, లేదంటే మంగుమచ్చలు అయినవనివ్వండి, ఆర్ హెయిర్. ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయి చాలామందికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పీరియడ్ ఇరెగ్యులారిటీస్, ఒబేసిటీ ప్రాబ్లమ్స్, దానివల్ల పింపుల్స్, హెయిర్ లాస్, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఆన్ ద బాడీ, అలాంటి ప్రాబ్లమ్స్తో కూడా చాలామంది వస్తున్నారు. సో ఆ పరంగా లేజర్స్ అనేవి వాడుకలోకి ఎక్కువగా వస్తున్నాయి. ముందే ఏంటంటే లేజర్స్ అనగానే అదేదో ఒక కాస్ట్లీ ప్రొసీజర్, కేవలం చాలా డబ్బులు ఉండే వాళ్ళే చేసుకుంటారు, ఇవన్నీ మనం కాదు అని అనుకునేది. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ హ్యాస్ చేంజ్, అదొక అఫోర్డబుల్ కమాడిటీ లాగా, అంటే అందరూ చేసుకోగలిగేది. అండ్ అదేంటంటే అది ఇట్ ఈస్ నాట్ ఎ కాస్మెటిక్ అండి, నో మోర్, అంటే ఇట్ ఈస్ ఎ నీడ్. ఇలా వర్కింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అది చాలా మొహమాటంగా ఉండడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ రీజన్స్ కోసము నౌ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ దోస్ కంప్లైంట్స్. దానికి ట్రీట్మెంట్ కూడా చేసుకుంటారు. ఇంతకుముందు ఏంటంటే మొహమాట పడేవాళ్ళు, అంటే ఈ ప్రాబ్లం ఉంది చేసుకోవాలి అసలు అనే దాని గురించి కూడా చాలా కంగారు పడ్డారు. బట్ డెఫినెట్లీ అవేర్నెస్ పెరగడం వల్ల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబిలిటీ కూడా, ఇంతకుముందు అంటే లేజర్ అంటే ఎక్కడో ఒక చోట ఉండేది, ఇప్పుడు అలా కాదు, అవైలబిలిటీ కూడా చాలా ఫ్రీగా ఉంది, చేసే డాక్టర్స్ నెంబర్స్ ఇంక్రీజ్ అయింది, పేషెంట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు. సో ఆ పరంగా కూడా హెయిర్ రిమూవల్ ఇష్యూస్లో కానీ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్. అండ్ డర్మటలాజికల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు పేషెంట్స్ కేవలం డర్మటాలజీ అనగానే ఊరికే కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ కూడా కాదు, మల్టిపుల్ అదర్ ఆర్గాన్స్లో కూడా ఇష్యూస్ ఉన్నప్పుడు స్కిన్ పరంగా వస్తుంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, డయాబెటిక్ పేషెంట్స్ మాట్లాడతాము, లేదంటే వాళ్ళకి అల్సర్స్, డయాబెటిక్ అల్సర్స్ లాంటివి ఉండడము, షుగర్ కంట్రోల్ లేకుండా ఉండడము, లేదంటే సెల్యులైటిస్ అంటే కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడము, దాన్ని చాలా పస్గా అవ్వడము. మరీ సివియర్గా అయినప్పుడు డెఫినెట్లీ సర్జికల్గా వెళ్ళాల్సి వస్తుంది, కానీ ఇనీషియల్ స్టేజెస్లో డెఫినెట్లీ డర్మటాలజిస్ట్ దే కెన్ హెల్ప్ ద పేషెంట్స్ అండి. అవి కాకుండా బొల్లి మచ్చలు, సోరియాసిస్ ఈ మధ్యలో మనం చూస్తున్నాం, ఇవి ఎంత కామన్ అయిపోయింది, దద్దులు, ఇలాంటి ప్రాబ్లమ్స్. అంటే అందరికీ పేర్లు కూడా తెలుసు, ఇంతకు ముందు ఏంటంటే అసలు మనకు తెలియని కూడా తెలియదు. నన్ను అడిగితే నేను ఆ MBBS అప్పుడే నేను ఫస్ట్ టైం విన్నా నా పేరు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి పేషెంట్కి ఒక తెల్ల మచ్చ చూడంగానే ఇది బొల్లి మచ్చ అవునా కాదా అనే డౌట్తో వాళ్ళే మెంటలీ దే ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్, అంటే క్వశ్చన్ వాళ్ళలోనే వస్తుంది ఆ అనుమానం అనేది. సో చాలా వరకు పేషెంట్స్ కూడా ఇప్పుడు సోరియాసిస్ అంటే ఏంటి, బొల్లి మచ్చలు అంటే ఏంటి, దద్దుల ప్రాబ్లం ఏంటి, ఇలాంటివి చాలా వరకు అవగాహన అనేది పెరిగింది. అండ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, బికాస్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ రీజన్స్ కూడా పేషెంట్స్ అనేవి మనకు చాలామంది వస్తున్నారు. క్రానిక్ అర్టికేరియాస్ అనివ్వండి, లేదంటే బ్లిస్టరింగ్ డిసార్డర్స్, ఈ మోస్ట్ కామన్గా ఏంటంటే ఈ గ్రూప్ ఆఫ్ డిసార్డర్స్లో మనం చూస్తుంటాం పేషెంట్స్. మేడం మనం ఈ ట్రైకాలజీ విషయానికి వస్తే ఇప్పుడు హెయిర్ లాస్ అనేది చాలా ముఖ్యంగా యువత చాలా ఘోరంగా ఎక్కువ బాధపడుతున్నారు దీని గురించి. యాక్చువల్గా అంతకుముందు హెయిర్ లాస్ అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికైనా బట్టతలు ఉంటే బహిరంగ ఊరికి తిరిగేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్ఫీరియారిటీ కావచ్చు, మిగతా రంగాలు కావచ్చు. యాక్చువల్లీ హెయిర్ లాస్ కావడానికి గల కారణం ఏంటి, దీనికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయి, ఎఫెక్టివ్ మెథడ్స్ ఉన్నాయా టు స్టాప్ ది హెయిర్ లాస్ ఆర్ రీగ్రోత్కి సంబంధించి? డెఫినెట్లీ హెయిర్ లాస్ అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒకటి కాస్మెటిక్ పరంగా, ఎందుకంటే ఇప్పుడు ఒక ఫీల్డ్లోకి వెళ్తున్నారు అంటే ఎవరినైనా చూడంగానే ఆ అపియరెన్స్ని బట్టే వాళ్ళ గురించి డిసైడ్ చేస్తున్నారు అనేది ఈజ్ వాట్ దే ఫీల్. అంటే వెదర్ దే హ్యావ్ పొటెన్షియల్ అన్నా కూడా వాళ్ళు మా అపియరెన్స్ని బట్టి మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది చాలామంది ఫీల్ అవుతున్నారు.
అండ్ ఇంకోటి ఏంటంటే బట్టతల ఇంతకుముందు మనం చూసినప్పుడు 35s 40sలో చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బట్టతల ప్రాబ్లం చాలా ఎర్లీ ఏజెస్లోనే స్టార్ట్ అవుతుంది. అసలు చెప్పాలంటే 20 years పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం ఈ బట్టతల ప్రాబ్లం అనేది. ఒకటి చెప్పాలంటే స్ట్రెస్ పరంగా కూడా డెఫినెట్లీ ఎడ్యుకేషన్లో కూడా స్ట్రెస్ చాలా పెరిగింది. పిల్లలు స్టూడెంట్సే కదా అంటున్నాం, కానీ పాపం వాళ్ళు ఇంటర్మీడియట్లో వాళ్ళు అండర్గోయే స్ట్రెస్ ఇంకో 5 yearsకి సరిపోయేంత స్ట్రెస్ డెఫినెట్లీ దే ఆర్ అండర్గోయింగ్. సో ఆ స్ట్రెస్ వల్ల కూడా ఈ హెయిర్ లాసెస్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ జెనెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కూడా ఎర్లీగా వస్తున్నాయండి. జీన్స్లో ఉన్నాయి, అందరూ ఎవరైనా ఇప్పుడు మీకు ఉందా మీ ఇంట్లో ఎవరికైనా అనగానే ఉండిందండి కానీ లేట్గా స్టార్ట్ అయ్యింది వాళ్ళకి అండి. కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్స్ అనేవి తొందరగా వచ్చేస్తుంది. ముందు మనం 35, 40s 20sలో కూడా మనం చూస్తున్నాం. ఈవెన్ ఎర్లీ ఏజ్ చెప్పాలంటే 10 years పిల్లల్లో కూడా ఐ హ్యావ్ సీన్ డిఫ్యూజ్గా హెయిర్ లాస్ అయిపోయి పల్చగా అయిపోవడం హెయిర్ అనేది. సో అంత ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఇంకోటి మన లైఫ్ స్టైల్, మన ఫుడ్, డెఫినెట్లీ అందరూ ఒబేస్ చాలా ఎక్కువైపోతుంది. హెల్తీ లైఫ్ స్టైల్లో ఫుడ్ అనేది చాలా వరకు మనము వీఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ జంక్. సో న్యూట్రిషన్ అనేది కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ ద హార్మోన్స్ అనేది చాలా ఎక్కువైపోతుంది. బికాస్ ఒబేసిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరిగి PCOS ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి ఫీమేల్స్లో. సో ఆ రీజన్స్ కూడా వాళ్ళు కూడా బట్టతల అనే ప్రాబ్లం. ఇంతకుముందు బట్టతల అంటే మనకు తెలిసింది కేవలం మగవాళ్ళకి మాత్రమే ఉంటుంది, కానీ ఇప్పుడు బట్టతల అనేది ఆడవాళ్ళల్లో కూడా వస్తుంది. కూడా కాదు, చాలా చూస్తున్నాం ఆడవాళ్ళలో కూడా బట్టతల అనే ప్రాబ్లం కామన్గా చూస్తున్నాం. సో ఇంత ఎర్లీ ఏజెస్లో రావడము, మన లైఫ్ స్టైల్, ఇవన్నీ మేజర్ రీజన్స్. అవన్నీ పక్కన పెడితే థైరాయిడ్ ఇష్యూస్ ఇవి చాలా కామన్. ప్రతి ఫీమేల్ ఆల్మోస్ట్ 1 in 10లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో థైరాయిడ్ హైపో ఉండనివ్వండి, హైపర్ ఉండనివ్వండి, అది కూడా వన్ ఆఫ్ ద కామన్ కాజ్ హెయిర్ లాస్కి. ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెయిర్ లాస్ ఇన్ ఇండియన్ ఫీమేల్స్ అండి. అంటే ఏదర్ వాళ్ళు న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోకపోవడం, నెలసరి ఎక్కువగా రక్తస్రావణ ఉండడము, లేదు అబ్జార్ప్షన్లో ప్రాబ్లమ్స్ ఉండడము, అసోసియేటెడ్గా వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా వేరే టైప్ ఆఫ్ రక్తహీనత అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ మల్టిపుల్ కాజెస్ అనేవి పెరిగిపోయాయి. ఇవి నార్మల్గా జరిగే హెయిర్ లాస్ రీజన్స్ అండి. అవి కాకుండా ఆటో ఇమ్యూన్ రీజన్స్ వల్ల కూడా హెయిర్ లాస్ అనేవి జరుగుతాయి. సో అలపేషియా, పెయిన్ కొరకుడు, ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరిగిపోయాయి. అంటే అలపేషియా ఏరేటా అవనివ్వండి, లైకెన్ ప్లానోపైలారిస్ అని డిఫరెంట్ ఆఫ్ కాంప్లికేటెడ్ టైప్ ఆఫ్ హెయిర్ లాసెస్. అన్ని హెయిర్ లాస్ లాగా కాకుండా ఇవి డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. అంటే ఉత్త న్యూట్రియంట్స్ ఇచ్చేస్తే ఇవి సరిపోవు. దీనికి ఏంటంటే మన బాడీ ఆటో ఇమ్యూన్ మెకానిజమ్స్ని కంట్రోల్ చేయడం అలాంటివి కావాల్సి వస్తుంది. సో ఈ పాయింట్లో మనము డెఫినెట్లీ అప్పర్ ఏజ్ ఆఫ్ ఎ డర్మటాలజిస్ట్ని ఐడెంటిఫైయింగ్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకొని దానికి తగినట్టు ట్రీట్మెంట్ చేయడం కోసం ప్రాపర్గా ట్రైన్ అయిన డాక్టర్ అయితే డెఫినెట్లీ మీకు హెల్ప్ చేయగలరు అనమాట. ఇప్పుడు ఒకవేళ హెయిర్ లాస్ అయింది అనుకోండి, అంటే వాట్ ఆర్ ద మెయిన్ వాళ్ళ ముందున్న మొత్తంగా ప్రత్యామ్నాయాలు ఏంటి? అంటే హెయిర్ లాస్ తగ్గిస్తారా లేకపోతే? యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ హెయిర్ లాస్ సివియారిటీని అసెస్ చేయాలి. అంటే వీళ్ళకి ఎంత హెయిర్ పోతుంది, అంటే కొంతమందికి 100 ఉంటుంది, కొంతమందికి 500 ఉంటుంది, కొంతమందికి అక్యూట్గా ఫీవర్స్ వచ్చింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చూసాం కోవిడ్ టైంలో కానీ, డెంగ్యూ ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ సివియర్ హెయిర్ లాస్ అండి. అంటే ఫీవర్ రాగానే రాదు, ఒక 3 to 6 months తర్వాత ఈ హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి హెయిర్ లాసెస్కి ఏంటంటే పేషెంట్కి మనం మీకు న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసి ఒక ప్రాపర్ హెయిర్ సీరం ఇచ్చేసి ఇది వాడుకోండి మీ హెయిర్ అనేది రికవర్ అవుతుంది అనేది ప్రాపర్గా కౌన్సిల్ చేసేసి వాళ్ళకి ప్రాపర్ ఒక సీరం ఒక 6 months వాడి మల్టీవిటమిన్స్ అనేది మనం సప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజీగా రికవర్ అవుతుంటారు. అది కాకుండా పేషెంట్స్ ఇప్పుడు హార్మోనల్ ఇష్యూస్ అని మనం మాట్లాడడం ఇందాక, PCOS ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, ఆర్ దే ఆర్ హ్యావింగ్ థైరాయిడ్ ఇష్యూస్, అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కేవలం నేను వాళ్ళ హెయిర్కి ఒకటే ట్రీట్ చేయడం కాదు, అండర్లైన్ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేయడానికి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కొన్ని సమ్టైమ్స్ అవసరమైతే హార్మోనల్ థెరపీస్ అని కూడా ఉంటాయి. అంటే ఏదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంటీ ఆండ్రోజన్స్ లైక్ ఆల్డాక్టోన్ అనే మెడిసిన్స్ ఉంటాయి. అవసరమైతే కొంతమందికి సివియారిటీ ఎక్కువ ఉండి పీరియడ్సే రావట్లేదు అనుకోండి, వారికి ఓరల్ కాంట్రాసెప్టివ్ టాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సివియర్ కేటగిరీస్కి ఇలాంటివి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదే మేల్స్కి వచ్చేసరికి బట్టతల ప్రాబ్లం కామన్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మనకి ఓరల్గా టాపికల్గా అంటే పెట్టుకోవడానికి లోషన్స్ ఉంటాయి. సివియారిటీ 1 to 8 grades ఉంటాయి. 1 to 2 to 3 grades వరకు కూడా మనం లోషన్స్ కానీ విటమిన్ టాబ్లెట్స్తో మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి 4 to 6 వరకు వెళ్ళారనుకోండి, వాళ్ళకి యూజువలీ ఓరల్గా కేవలం మల్టీవిటమిన్సే కాకుండా వాళ్ళకి అండర్లైన్ వాళ్ళ ఆండ్రోజన్స్ హెయిర్ మీద యాక్ట్ చేస్తుంటాయి. సో ఆ ఆండ్రోజన్స్ హెయిర్ మీద యాక్ట్ చేయకుండా ఉండడానికి కూడా మనకి మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఆ స్టేజ్లో ట్యాబ్లెట్తో పాటు మనం లోషన్స్ పెట్టి అవసరమైతే PRP ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్స్ అనేది ఏంటంటే చాలామంది ఇప్పుడు PRP అని ప్రతి హెయిర్ లాస్కి PRP అంటున్నారు. అలా కాదు. PRP అనేది ఒక ఫీల్డ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు ఉన్నాయి, నీళ్లు పోయాలి, దానికి ఫర్టిలైజర్ కూడా వేయాలి.
ఇది కేవలం ఫర్టిలైజరే. నీళ్లు లేకుండా ఉత్త ఫర్టిలైజర్ వేసామంటే మీ వెంట్రుకలు పెరగవు. సో పిఆర్పి ఒకటి చేసేసుకున్నాను, ఇది నా ఓన్లీ సొల్యూషన్, అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ పిఆర్పి అనే ఒక మైండ్ సెట్ అయిపోయింది ఇప్పుడు. అలా కాదు, మీకు అండర్లైన్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసి దానికి ఒక ట్రీట్మెంట్ వాడి దానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అన్నప్పుడు మనం పిఆర్పిని ఆప్ట్ చేయాలండి. దాన్ని ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ లాగా కన్సిడర్ చేసి దాన్ని మనము లాంగ్ టర్మ్లో కొంతమంది చేయించుకొని నాకు రిజల్ట్ రాలేదంట. లేదు, మీకు ఎందుకు రాలేదు అంటే మీరు ఇవన్నీ చేయలేదు. డైరెక్ట్గా పిఆర్పిని ఆప్ట్ చేయడం వల్ల మీకు రిజల్ట్ రావట్లేదు. అండ్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ అన్ అడ్జువెంట్, అంటే అదొక 20 to 30% మనం చేసే ట్రీట్మెంట్ పైన ఇంకా ఎక్స్ట్రా రిజల్ట్ రావడానికి హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమందికి బట్టతల వచ్చినప్పుడు వస్తారు కౌన్సిలింగ్కి, చెప్తాను లేదమ్మా ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం, మీరు ఇలా లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ లాగా వాడుకోవాలి, మీరు పిఆర్పి కూడా చేసుకుంటే బెటర్ అవుతుంది. కాకపోతే కొన్ని చోట్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఇది లైఫ్ లాంగ్ వాడాలనే మాట నచ్చదు. ఇంకో చోట ఎక్కడో చెప్తారు మీరు పిఆర్పి చేసేసుకుంటే ఇది పెట్టుకోకర్లేదు అని. అప్పుడు పేషెంట్ ఇంకా ఏమనుకుంటారు, ఇది ఒకసారి చేంజ్ చేసుకుంటే పర్వాలేదు, ఇంకా లైఫ్ లాంగ్ పెట్టక్కర్లేదు. కాదు, ఇది చేసుకున్నా చేసుకోకపోయినా లైఫ్ లాంగ్ లోషన్ అయితే వాడాలి. సో ఈ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు మిస్టేక్స్ చేయడం వల్ల ఒక పక్క ఏమో డబ్బులు బూస్ అవుతున్నాయి, ఇంకో పక్క హెయిర్ లాస్ అవుతుంది, ఇంకో పక్క రిజల్ట్ కూడా తెలియట్లేదు. సో డెఫినెట్లీ ఏ స్టేజ్లో మనకి ఏ ట్రీట్మెంట్ కావాలి అనేది డాక్టర్ని అడిగి స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్లీ హెయిర్ లాస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. మొత్తం హెయిర్ పోయింది ఇంకా తిరిగి చేయలేము అనుకున్నప్పుడు టైంలో అంటే హెయిర్ ప్లాంటేషన్ లాంటి ఎట్లా చేస్తారు, అది ఎట్లా ఉంటుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డెఫినెట్లీ అంటే స్టేజ్ 3 to 4 స్టార్ట్ అవ్వగానే పేషెంట్ ఈజ్ ఎ క్యాండిడేట్. కానీ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ కొంతమందికి అనుకుంటారు నాకు ఇప్పుడు ఉన్న స్టేజ్లో నాకు ఉంటే చాలు మేడం, నాకు ఇంకా ఫర్దర్ హెయిర్ ఏం అక్కర్లేదు, నేను ఇంకా పెరగకుండా ఉంది అనుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డెఫినెట్లీ మెడికల్ ట్రీట్మెంట్తో మేనేజ్ చేయొచ్చు. కానీ నాకు లేదు ముందులాగా మంచి డెన్సిటీ ఉండాలి, హెయిర్ లైన్ ఇంకా ముందుకు ఉండాలి అలా అనుకున్నప్పుడు పేషెంట్కి డెఫినెట్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆ స్టేజ్లో కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డెఫినెట్లీ సేఫ్ ప్రొసీజర్. కాకపోతే మనం కొన్ని ఇన్సిడెంట్స్ విన్నాం, అప్పుడప్పుడు సమ్ మిస్ హ్యాపెనింగ్స్ అయ్యాయి. అవి ఎందుకు అవుతాయి అంటే ఫస్ట్ థింగ్ అనస్థీషియా, అంటే ఇంజెక్షన్ అనస్థీషియా ఇవ్వాలి హెయిర్ పికప్ చేసుకోవడానికి. మనము ఈ మార్జిన్స్ అంతా మొత్తం ఈ బార్డర్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ అంతా నమ్మింగ్ ఇంజెక్షన్ ఇస్తాం. సో ఆ నమ్మింగ్ ఇంజెక్షన్కి కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది, లిగ్నోకెయిన్ సెన్సిటివిటీ. అలాంటివి కనుక్కోకుండా లేదంటే పెయిన్ టాలరెన్స్ అనే విషయాన్ని తెలుసుకోకుండా వాళ్ళు సమ్ ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అవ్వకుండా చూసుకోవాలంటే ప్రాపర్ సెటప్లో ఏ రియాక్షన్స్ అవ్వకుండా ఇస్తే కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇది లోకల్ అనస్థీషియాలో చేస్తాం, అంటే ఇది 6 to 8 hours ప్రొసీజర్ అండి. డెఫినెట్లీ పేషెంట్ ప్రాపర్గా అనస్థీషియాలో అంటే వాళ్ళు అవేకే ఉంటారు. మనం కేవలం ఇక్కడ నుంచి హెయిర్ తీసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం ఆ హెయిర్. లేదు పేషెంట్కి ఇక్కడ తక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ బియర్డ్ హెయిర్ని బాడీ హెయిర్ని కూడా వాడుకొని మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ అనేవి ఎలా బాగుంటాయి అంటే కొంతమంది అంటారు నాకు చేయించుకున్నాను ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్స్ ఎవరు చేశారు, ఎన్ని హెయిర్ చేశారు, మీకు ఎంత నీడ్ ఉంటే మీరు ఎన్ని హెయిర్ చేయించుకున్నారు, అండ్ మీరు దాని కేర్ ఎలా తీసుకున్నారు అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక హెయిర్ పెరిగేటప్పుడు ఒక యాంగిల్లో పెరుగుతుందండి హెయిర్. సో మనం దాన్ని పిక్ చేసేటప్పుడు రూట్ నుంచి తీసుకొని పెడితేనే హెయిర్ ఉంటుంది. అలా కాకుండా హెయిర్ తీసేస్తారు కానీ రూట్ లేదు, మనకు పెట్టినప్పుడేమో ఇక్కడ పెట్టినట్టే ఉంటుంది కానీ అది పెరగదు బికాస్ రూట్ లేదు కాబట్టి. సో దాన్ని ప్రాపర్గా పికప్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ 8 hours పడుతుందండి, నేను పిక్ చేసి దాన్ని పక్కన పెట్టేస్తాను హెయిర్, చాలాసేపటి తర్వాత మళ్ళీ నేను పెడతాను. అప్పుడు హెయిర్ అనేది బయట చాలాసేపు ఉందనుకోండి, దాని కేపబిలిటీ టు రీగ్రో అనేది తగ్గిపోతుంది. సో దాని వైటాలిటీని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే ఎంత ఎర్లీగా దాన్ని మనం తీసిన తర్వాత మళ్ళీ ఆర్ వి కీపింగ్ బ్యాక్ ఇన్ టు ద స్కాల్ప్ అనే దాన్ని బట్టి కూడా హెయిర్ వైటాలిటీ డిసైడ్ అవుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అండ్ ఏ యాంగిల్లో పెడుతున్నారు, ఇప్పుడు పెడతారు డెప్త్ వరకు వెళ్ళలేదు, అవి ఈజీగా పాప్అవుట్ అయిపోతున్నాయి, అలాంటివి అన్నప్పుడు కూడా హెయిర్ రాలిపోతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండ్ ఏసెప్టిక్ ప్రికాషన్స్లో చేయాలి. ఇప్పుడు పేషెంట్ ఒక డయాబెటిక్ ఉన్నారు, వాళ్ళ షుగర్ కంట్రోల్స్ చేయకుండా జస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, దే కెన్ ల్యాండ్ అప్ ఇంటూ ఇన్ఫెక్షన్స్. సో దానివల్ల సెకండరీ కాంప్లికేషన్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, హెయిర్ అనేది ఉండదు, పెట్టిన హెయిర్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి పడిపోవడం అలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రాపర్గా చేసుకుంటే న్యాచురల్ రిజల్ట్స్ లాగా కనిపించే ఛాన్సెస్ చాలా ఉంటుందండి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే అపోహల్ని తీసేయడము అండ్ ఫ్యాంటసీస్ని, కొంతమంది అక్కడికి వెళ్ళి చేయించుకుంటాం, ఇక్కడికి వెళ్ళి చేయించుకుంటాము, ఇక్కడ తక్కువ ఉంది, అక్కడ 10 rupees ఉంది, ఇక్కడ 20 rupees ఉందని అలా షెఫ్లో అవుతుంటారు. కాదు, ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ప్లాంట్ మనకి 4000 హెయిర్ కావాలి మంచి న్యాచురల్, 1000 2000 పెడతాడు.
కానీ 4,000 పెట్టాను అంటాడు. ఎలా తెలుసుకుంటారు మీరు 1,000 పెట్టారా 2,000 పెట్టారా అది తెలుసుకోలేదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని అక్కడ మిస్ అవుతారు. వాడేమో నేను 4,000 పెట్టాను అంటాడు, కానీ పెట్టింది అక్కడ 2,000 పెట్టారు. సో ఫైనల్ రిజల్ట్ పెరిగినప్పుడు హెయిర్ రావు కదా. సో ఆ రిజల్ట్స్ అన్నిటికీ నెగటివ్ ఫెయిల్యూర్స్. సో రీజన్స్ ఆఫ్ మిక్స్డ్ ఒపీనియన్ ఇన్ ద పాపులేషన్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ఫెయిల్యూర్ ఆప్షన్, ఒక సక్సెస్ఫుల్ ఆప్షన్ అనేది ఇట్ విల్ డిపెండ్ ఆన్ విత్ హూమ్ యూఆర్ గెటింగ్ ఇట్ డన్ అండి. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఫర్ సపోజ్ మనం ఒక 100 హెయిర్ ప్లాన్ చేస్తే సాధారణంగా సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? ఈజీగా 80% అయితే 80 to 90 హెయిర్ ఉంటాయండి. ఓకే, ప్రాపర్ గా చేస్తే. అంటే ఇప్పుడు సాధారణంగా రేంజ్ ఎంత ఖర్చు అయితే మేడం? సాధారణంగా ఇప్పుడు అంటే నేను కూడా బయట బోర్డ్స్ చూస్తూ ఉంటాము, రేంజ్ ఎట్లా ఉంటుంది? యావరేజ్ గా 60 to 80 రూపీస్ పర్ గ్రాఫ్ట్ ఉంటుందండి. అంటే గ్రాఫ్ట్ అంటే నేను చెప్పడం ఏంటంటే మనకు ఒక రూట్ నుంచి 3-4 హెయిర్ వస్తాయండి, ఒక రూట్ నుంచి. సో బయట మనం అడ్వర్టైజ్మెంట్ చూసినాం 10 రూపీస్ పర్ హెయిర్, 20 రూపీస్ పర్ హెయిర్ అని రాస్తారు. సో నువ్వు తీసిన గ్రాఫ్ట్ లో 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా తెలియదు. సో వాడు 4 గ్రాఫ్ట్ తీసినప్పుడు దాంట్లో 4 వస్తాయి. సో వాడు ఇంటూ 4 వేస్తాడు దానికి. కానీ మనం చెప్పేటప్పుడు 10 రూపీస్ పర్ హెయిర్, 20 రూపీస్ పర్ హెయిర్ చెప్పేసరికి, ఇక్కడ పర్ గ్రాఫ్ట్ చెప్పేసరికి పేషెంట్స్ కి చాలా మైండ్ ఆఫ్ వేరియేషన్. అంటే అదేంటి ఇంత కాస్ట్ ఎందుకు, వాళ్ళకి అది అర్థం అవట్లేదు. వాడు అక్కడ తర్వాత వేసే లెక్క వాడికి తెలియదు కదా, ఇప్పుడు పర్ హెయిర్ కాస్టే వాడు చూస్తాడు. సో దోస్ ఆర్ స్మాల్ మైనర్ థింగ్స్ వేర్ పీపుల్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్స్ అండ్ దే డోంట్ నో వేర్ ఇట్ ఈస్ లీడింగ్ టు అనేది. ఓకే, అంటే మీరు చేయకముందు ఏమైనా టెస్ట్లు చేస్తారా మేడం? 100% అంటే ఇతర పేషెంట్స్కి ఉంటుందా లేదా ఉండదా, తర్వాత ఎట్లా ఉంటుంది అంటే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా యూజువలీ ట్రైకో స్కాన్ అని అంటే వాట్ అంటే స్కాల్ప్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. దాంట్లో ఏంటంటే స్కాల్ప్ స్కిన్ అనేది వీ విల్ ఎగ్జామిన్. సో తీసుకునే హెయిర్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. అంటే థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ ఎంత బాగుంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ అంత బాగుంటుంది అనమాట. సో అక్కడ మనం ట్రైకో స్కాన్లో క్వాలిటీ ఆఫ్ ద హెయిర్ని అసెస్ చేస్తాం. అండ్ ట్రాన్స్ప్లాంట్ చేసే ఏరియా, సో మనం చేసే ఏరియాని కూడా మనం ఎగ్జామిన్ చేస్తాం. ఎందుకంటే కొంతమంది వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ ఎక్కడో చేయించుకొని మన దగ్గరికి వచ్చి హెయిర్ పెరగట్లేదు అని. ఎందుకంటే వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టు అలోపేషియా ఏరేటా కానీ, లైకెన్ ప్లానోపైలారిస్ కానీ, ఆర్ డయాబెటిక్ అన్కంట్రోల్ ఉండడం కానీ, ఇలాంటి అదర్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు హెయిర్ అనేది టేకప్ అవ్వదు. అండ్ వీళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ చేయకూడదా? అలా కాదు, ట్రాన్స్ప్లాంట్ డెఫినెట్లీ ఈ గ్రూప్లో కూడా చేయొచ్చు. కానీ వాళ్ళ జబ్ అనేది యాక్టివిటీ కంట్రోల్ అయ్యి పెరగకుండా అట్లీస్ట్ 1 year అన్న వాళ్ళ ప్రాబ్లం పెరగకుండా ఉంటే మనం ట్రాన్స్ప్లాంటేషన్కి తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి మనం ముందు కౌన్సిల్ చేయాలి. మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీ ఛాన్సెస్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అప్టేక్ అనేది తక్కువ ఉంటుందండి. ప్రాబబ్లీ అందరిలో 80 to 90 ఉంటే మీకు 60 to 70 వరకే హెయిర్ రావచ్చు అనేది. ఆర్ సమ్టైమ్స్ స్కార్స్ చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా దెబ్బలు తగిలి లేదంటే బర్న్స్ తర్వాత కానీ, యాక్సిడెంట్స్ తర్వాత కానీ స్కార్స్ లాంటివి తల్లో ఫామ్ అవుతాయి. సో మొత్తం హెయిర్లో కాకుండా కొన్ని చోట్ల స్కార్ ఉంటుంది తల్లో, అలాంటి ప్లేసెస్లో కూడా అప్టేక్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పేషెంట్కి ప్రాపర్గా ముందు మనం కౌన్సిల్ చేసుకుంటే తర్వాత వాళ్ళకి ఇష్యూస్ ఉండదండి. ఓకే, ఇంకోటి మేడం, బేసిక్గా యాక్చువల్లీ ఇప్పుడు డార్విన్ థియరీ ప్రకారము మనిషి పరిణామంలో అవసరం లేని వెళ్ళిపోతుంటాయి అంటారు యాక్చువల్లీ. సో అంటే మనం అడవిలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టు హెయిర్ అనేది ఎక్కువ ఉండే, రాను హెయిర్ అనేది తగ్గుతుంది కదా. రానున్న రోజుల్లో అంటే నెక్స్ట్ 100 yearsలో హెయిర్ అనేది ముఖ్యంగా తల మీద హెయిర్ తగ్గుతుందా పెరుగుతుందా? సి ఇట్ ఈస్ ఓన్లీ ట్రెండ్స్. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది. ప్రాబబ్లీ హెయిర్ రాకపోవడం అంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవడం వల్ల హెయిర్ ట్రెండ్స్ అనేది ఇట్ కెన్ చేంజ్ టు హ్యావింగ్ లెస్ హెయిర్ ఆర్ హ్యావింగ్ నో హెయిర్ అనేది కూడా ట్రెండ్గా మారుతుంది. ఇప్పుడు మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం, ద పీపుల్ బ్రాండ్ అంబాసిడర్స్ లాగా ఉంటారు హూ డూ నాట్ హ్యావ్ హెయిర్ ఎట్ ఆల్. సో ట్రెండ్స్ విల్ డెఫినెట్లీ చేంజ్. ఇప్పుడు మనం చూస్తే మన ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో కూడా హెయిర్ ఎందుకు ఉండదంటే బికాస్ మనం నడిచేటప్పుడు ఫ్రిక్షన్కి నడిచి అంటే ఈ సైడ్ ఆఫ్ ద హెయిర్ అంతా తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఈ పార్ట్ ఆఫ్ ద బాడీలో హెయిర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ విత్ ఎవల్యూషన్. డెఫినెట్లీ అన్నెసెసరీ అనేది నేచర్ మనం డిసైడ్ చేయకుండా కూడా నేచర్ విల్ డిసైడ్. సో దట్ ఈస్ వాట్. అండ్ ఇంకోటి ట్రెండ్స్, దోస్ 2 things విల్ డిసైడ్ ద నేచర్. అండ్ ఇప్పుడు చెప్పాలి అంటే ఫ్యాషన్ ట్రెండ్స్లో హెయిర్ స్ట్రైట్నింగ్ ఎక్కువైపోయింది, కలరింగ్ ఎక్కువైపోయింది. సో డెఫినెట్లీ వాల్యూమ్ ఆఫ్ ద హెయిర్ అనేది చాలా మందిలో టీనేజర్స్లో ఉన్నప్పుడు పిల్లలు తీసుకొస్తారు వాళ్ళ హెయిర్ ఫుడ్ చేసి ఎంత మంచి హెయిర్. ఇప్పుడు 35-40 కల్లా ఇంత వాల్యూమ్స్ అయిపోతుంది. సో డెఫినెట్లీ వాల్యూమ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. కాకపోతే వాళ్ళు అది అర్థం చేసుకొని మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి అంటే కాపాడుకుంటారు, లేదు అంటే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ లాట్ ఆఫ్ హెయిర్ ఇష్యూస్. మేడం అంటే ఎక్కువ మంది ఫేస్ చేసే చుండ్రు విషయానికి వద్దాము. చుండ్రు చాలా మందికి ఉంటుంది కదా, సో దాన్ని ఎట్లా తగ్గించాలి? అంటే చిన్న సమస్య అయినప్పుడు చుండ్రు అనేది సోరియాసిస్తోనే వస్తుంది, ఇంకా మిగతా పెద్ద సమస్యలు కూడా ఉండొచ్చు. బట్ చిన్నగా చుండ్రు మొదలైనప్పుడు సో హౌ టు ట్రీట్ ఇట్ అండ్ వెన్ టు వరీ అండ్ వెన్ నాట్ టు వరీ, వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? ఫస్ట్ ఫ్యూ థింగ్స్ అండి. డాండ్రఫ్ రాగానే కొంతమంది అనుకుంటారు పొట్టు పోతుంది మా తల్లో, ఆయిల్ పెట్టుకోవట్లేదు అందుకే పొట్టు రాలుతున్నట్టు, డ్రై అయిపోయింది స్కాల్ప్ అనుకుంటారు, అందుకోసం ఇంకా నూనె పెడతారు. ఫస్ట్ థింగ్ అండి ఆయిల్ పెట్టడం,
చేయకూడదు. అలా అని మరి ఆయిల్ పెట్టకూడదా, మరి డాండ్రఫ్ ఉండేవాళ్ళు మరి డ్రై అయిపోతుంది కదా హెయిర్ అని అడుగుతారు. డెఫినెట్లీ ఆయిల్ పెట్టచ్చు, కానీ ఓవర్ నైట్ ఆయిలింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్ అండి. అండ్ తలస్నానం చేసి ఒక 1-2 hours బిఫోర్ ఆయిల్ పెట్టుకోవచ్చు, సో దట్ వాళ్ళకి స్కాల్ప్ ఆర్ హెయిర్ కూడా ఎక్కువ డ్రై అవ్వకుండా షాంపూస్ వల్ల ఆ జాగ్రత్తకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, ఎంత ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవాలి వీళ్ళు. కొంతమంది వీక్లీ వన్స్ చేస్తుంటారు, కొంతమంది వీక్లీ ట్వైస్ చేస్తుంటారు, కొంతమంది రోజు చేస్తుంటారు. సో మినిమం డాండ్రఫ్ ఉండే వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్ డే కూడా చేసుకోవచ్చండి. అది నెక్స్ట్ థింగ్, వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. మరి షాంపూ యూజ్ చేయడంలో కూడా, షాంపూ యూజ్ చేసేటప్పుడు మల్టిపుల్ ఓటీసీ బ్రాండ్స్ వచ్చేసాయి. ఓటీసీ బ్రాండ్స్తో పని చేయట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ టైమ్ దట్ యూ మీట్ ద డాక్టర్. అండ్ కొంతమంది పెరుగు వాడుతుంటారు, మెంతులు పెడుతుంటారు, నిమ్మకాయ పెడుతుంటారు, ఇలాంటివి. డెఫినెట్లీ టెంపరీలీ ఇట్ విల్ వర్క్, బికాస్ దాంట్లో ఉండే సిట్రిక్ యాసిడ్ కానీ ఆ కాంపోనెంట్స్ మన స్కాల్ప్ మీద పెరిగే ఫంగస్ని ఆపడం వల్ల టెంపరీ బెటర్ అనిపిస్తుంది. సో ఇవి చేశారు అయినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదంటే మాత్రం ఇట్ ఈస్ హై టైమ్ దట్ యూ మీట్ యువర్ డాక్టర్. సాధారణంగా తెల్లబడుతున్న ఎంటికలు తొందరగా తెల్లబడడం గల కారణాలు ఏంటి? అదే రకంగా సో ఈ హెయిర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో ఏం చెప్తారు? సో తొందరగా తెల్లబడ్డం అనేది డెఫినెట్లీ ఫ్యామిలీ హిస్టరీ, దట్ ఈస్ ద మోస్ట్ కామన్. అడల్ట్ టీనేజ్ ఏజ్ గ్రూప్స్లో స్మోకింగ్ హ్యాబిట్ టెండెన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాపర్ డెఫిషియన్సీ, స్ట్రెస్, ఆ కాజెస్ వల్ల ఈ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్కి మనకి మేజర్గా డిఫరెన్స్, సూపర్గా రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్ అయితే లేదు. హెయిర్ ఫాల్కి కాన్ఫిడెంట్గా ఎస్ ఇది వాడితే మీకు తగ్గుతుందని చెప్తాం, కానీ గ్రే హెయిర్కి అంత కాన్ఫిడెంట్గా మనం ఇంకా చెప్పలేము. బికాస్ ఆ సింథసిస్ ఆఫ్ బ్లాక్ కలర్స్ ప్రొడక్షన్ మెకానిజంని మనం ఎంత స్టిమ్యులేట్ చేయగలము. అండ్ పేషెంట్స్ ఏంటంటే ఆగలేరు, ఈ గ్రే హెయిర్ని వాళ్ళకి కనిపించడం తట్టుకోలేక దే స్టార్ట్ కలరింగ్. సో ఆ కలరింగ్లో ఏది గ్రే హెయిర్ కొత్తగా వచ్చింది, ఏది పోయింది అనేది కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. సో మన ట్రీట్మెంట్ ఎంత పనిచేసింది అనేది కూడా అసెస్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో ఆ రీజన్స్కి అండ్ అదర్వైజ్ హెయిర్ కలర్స్ కూడా మీరు అన్నట్టు హెయిర్ కలర్ యూసేజ్ చాలా జాగ్రత్తగా చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడేమో మనకు అంత టైం ఉండదని షాంపూ ఫార్ములేషన్స్ కూడా వాడుతున్నాం. అంత ఫాస్ట్గా కలర్ వస్తుంది అంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి? ఆ క్వశ్చన్ ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే అది మరి వాష్అవుట్ అయిన ప్రతిసారి ఆ కలర్ ఎక్కడికి వెళ్తుంది? మన ఫేస్ మీద నుంచే వెళ్ళాలి కదా. ఇలా నీళ్లు కారినప్పుడు మన ఫేస్ మీదే వెళ్ళాలి. సో కాంటెంట్ స్టెయిన్, హెయిర్ని స్టెయిన్ చేసింది మన స్కిన్ని స్టెయిన్ చేయదు ఆ హెయిర్ కలర్. ఆ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఇమీడియట్గా తెలియదు. ఒక పీరియడ్ ఆఫ్ టైం స్లోగా పిగ్మెంట్ డిపాజిట్ అయ్యి నల్లగా హెయిర్ కలర్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్స్ అయితే క్లాసికలీ పేషెంట్కి లైన్ అంతా డార్క్ అయిపోతుంది. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఈ ఏరియాస్, ఈ ఫోర్ హెడ్ ఏరియా డార్క్ అవ్వడం ఉంటుంది. అది కాకుండా అలర్జిక్ రియాక్షన్స్, కొంతమందికి సివియర్ అలర్జిక్, ఇట్లా కళ్ళు వాచిపోతాయి, ఫోర్ హెడ్ వాచిపోతుంటుంది, పెట్టుకున్న ప్రతిసారి తల్లో ఇరిటేషన్ లాగా రావడము, నీరులాగా కారుతుండడము, దురదలాగా ఉండడం, అయినా కూడా వాడతారు. లేదు అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ మెడికేటెడ్ హెయిర్ కలర్స్ ఉన్నాయండి. దానికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండదు, ఈ ఇరిటేషన్ టెండెన్సీస్ ఉండవు, అండ్ లాంగ్ టర్మ్ సేఫ్టీ ప్రొఫైల్ డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది మెడికేటెడ్ హెయిర్ డైస్. ఒక్క డిసడ్వాంటేజ్, ఎస్ తొందరగా పోతుంది. మన కెమికల్ హెయిర్ డే ఎన్ని రోజులు ఉంటుంది, ఈ మెడికల్ హెయిర్ డైస్ బికాస్ అవి అంత స్ట్రాంగ్ కెమికల్స్, డెఫినెట్లీ స్ట్రాంగ్ కెమికల్స్ ఉండదు, వెరీ ఫ్రెండ్లీ టు ద స్కిన్. సో ఆ రీజన్స్ కోసము దీస్ ఆర్ మోర్ సేఫర్ ఆప్షన్స్ అండ్ సేఫ్ టు ద హెయిర్ ఆల్సో అనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు మనం మానసిక ఒత్తిడి, అదే రకంగా ఈ మానసిక ఆరోగ్యంగా ఒత్తిడి, దీనివల్ల హెయిర్ లాస్ అవుతుంది అంటున్నాం కదా. సో అంటే ఇది కోడి ముందా గుడ్డు ముందులా ఉంది అన్నట్టు. యాక్చువల్గా వాళ్ళకి హెయిర్ పోతుందనే మానసిక ఒత్తిడి లోన్ అవుతున్నారు, మనం మానసిక ఒత్తిడి వల్లనే హెయిర్ లాస్ అవుతుంది అంటున్నాం. అసలు దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు యాక్చువల్గా? డెఫినెట్లీ ఏంటంటే నేను అడిగితే నేను డెఫినెట్ చెప్తాను పేషెంట్కి, ఎవరైనా అడగగానే మేడం జాబ్ అది నార్మలే కదా, అది జాబ్లో స్ట్రెస్ ఈజ్ అ నార్మల్ ఫినామినా అంటున్నారు. సి స్ట్రెస్ ఈజ్ అ నార్మల్, బట్ ఒక్కొక్కరు ఆ స్ట్రెస్ లెవెల్ హ్యాండ్లింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్లే దాని అవుట్పుట్ అనేది డెఫినెట్లీ కొంతమంది ఉంటారు ఒక 20 హెయిర్ కూడా తట్టుకోలేదు, కొంతమంది ఏమో 100 హెయిర్ పడిపోయిన తర్వాత వస్తారు. సో ఇలా ఆ మానసిక ఒత్తిడిని మనం ఎలా తీసుకుంటున్నాము అనేది ఈజ్ వాట్ ఫైనల్లీ డిటర్మిన్స్ అంటే అవుట్పుట్ని. ఇది దీనివల్లనే ఇదేం కాదు, మన బాడీ దాని రియాక్ట్ ఎలా అవుతుందనే దాన్ని బట్టి ఉంటుంది. సో డెఫినెట్లీ ప్రాపర్ స్లీప్, నేనైతే చెప్తాను పేషెంట్కి, మీరు ప్రాపర్గా స్లీప్, మీ ఫుడ్, ఈ రెండైతే మీ కంట్రోల్లో ఉంటాయి. సో ఆ రెండుని కరెక్ట్ చేసుకొని
మినిమం అవసరమైతే సివియర్గా ఉంది అంటే డెఫినెట్లీ హెయిర్ సీరం వాడుకుంటే మోస్ట్ లైక్లీ ప్రాబ్లమ్స్ ఏం పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చేసుకుంటేనే కంట్రోల్ అవుతాయని నేను చెప్పట్లేదు. సో స్మాల్ చేంజెస్ విచ్ కెన్ డెఫినెట్లీ వాళ్ళ హెయిర్ కోసమే కాదు వాళ్ళ రొటీన్ రెగ్యులర్ లైఫ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ చర్మానికి సంబంధించి వద్దాం మేడం. సాధారణంగా ఎక్కువ మంది ఎదుర్కొనేది మొటిమలు. సాధారణంగా ఈ మొటిమలు ఎందుకు వస్తాయి, అదే రకంగా మొటిమల ద్వారా వచ్చే మచ్చలను ఏ రకంగా పోగొడతారు, యాక్చువల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొటిమలు అయితే ఇప్పుడు ఈవెన్ 10 years 35 years 40 years వాళ్ళలో కూడా పింపుల్స్ చూస్తాం. అంటే ముందు టీనేజర్స్లో ఒక్కటే ఉండేది. టీనేజర్స్ అంటే 20-25 రాగానే తగ్గిపోతాయిలే పింపుల్స్ అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ముందు వస్తున్నాయి. ఫస్ట్ టైం ఒక ఫీమేల్లో 25 to 30 years తర్వాత కూడా ఫస్ట్ టైం ఫీమేల్స్ పింపుల్స్ టీనేజ్లో లేనివి ఇప్పుడు వస్తున్నాయి. దీంట్లో పర్టికులర్లీ ఎల్డర్లీ ఫీమేల్స్లో పింపుల్స్ రావడం కారణం కాస్మెటిక్స్, ఇప్పుడు హోమ్ రెమెడీస్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఎర్లీ ఏజ్లో పిల్లలకి రావడం ప్రీ ప్యూబర్టల్ చేంజెస్ ఎక్కువైపోయాయి. అంటే మనం ఇద్దరు పాలు కానివ్వండి, ఇప్పుడు ఏంటంటే మిల్క్ కూడా హార్మోన్ డ్రివెన్ మిల్క్ ఉంటుంది. వాళ్ళు తినే ఫుడ్ నాన్ వెజ్లో కూడా చికెన్ ఇవ్వనివ్వండి, అవన్నీ బల్కీగా అవ్వడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అదొక రీజన్. అండ్ చీజ్, ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా మామూలుగా ఏంటంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత కానీ 13-14 yearsలో ఆ గ్రంథులు ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ యాక్టివ్ అవ్వాల్సింది ముందే యాక్టివ్ అయిపోతుంది. సో దానివల్ల ఆయిల్ ఎక్కువ అయిపోయి పోర్స్ బ్లాక్ అయిపోయి ఈ పింపుల్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఇవన్నీ రావడం అంటే కొద్దిగా ఉన్నప్పుడే మినిమల్ కేర్ అంటే మినిమం హోమ్ ఫేస్ వాషెస్లో కానీ యూజ్ చేసుకోవడము, కొద్దిగా అండ్ గిల్లుకోకుండా ఉండడము, డాండ్రఫ్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నాయా అసోసియేటెడ్గా అవి కరెక్ట్ చేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న అసోసియేటెడ్గా ఉన్నప్పుడు. లేదంటే కొంతమంది ఉంటారు ఆయిలీ ఉందని ఇంకా ఫేస్ వాష్ ఎక్కువసార్లు చేసుకుంటారు, అలా చేసుకోవడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. ఎందుకంటే స్కిన్కి ఒక సెన్సింగ్ లాగా ఏంటంటే మీకు ఆయిల్ లేదు ఇంకా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది, సో మళ్ళీ ప్రొడ్యూస్ చేయడం మళ్ళీ బ్లాక్ అవుతాయి. సో ఇది ఒక సర్కిల్ లాగా అయిపోతుంది. సో వాళ్ళ ఫేస్ వాష్ ఫ్రీక్వెన్సీ, స్క్రబ్బింగ్, కొంతమంది ఎక్సెసివ్ స్క్రబ్బింగ్ చేస్తుంటారు, మరీ డ్రై అయిపోతుంటుంది, దానివల్ల ఇష్యూస్ అవుతాయి. డాండ్రఫ్, డైట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవి మనం కరెక్ట్ చేసుకోగలిగే కాజెస్. మనం చేసుకుంటే అట్లీస్ట్ మినిమం ఎర్లీ స్టేజ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఈజీగా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. ఇంకోటి మేడం, యాక్చువల్గా అంటే ఎక్కువ మందికి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకు కొంతమంది ఆయిల్ స్కిన్ ఉంటుంది, కొంతమంది డ్రై స్కిన్ ఉంటుంది. సో వాళ్ళు వాడే సబ్బుల విషయంలో కొంతమంది చాలా డౌట్స్ ఉన్నాయి. సో మాకు కూడా ఆయిల్ స్కిన్ ఏ సబ్బు వాడాలి, సో ఈ సబ్బు వాడడంలో ఈ pH పాత్ర ఎంత, ఈ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకు ఎలాంటి సబ్బులు సూట్ అవుతాయి అంటే ఏం చెప్తారు? pH అయితే ఎవరైనా ఎటువంటి స్కిన్ టైప్ అయినా ఉండి ఆయిలీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్ యూజువలీ గుడ్ టు ద స్కిన్ అనాలి అంటే ఇట్ షుడ్ బి క్లోజ్ టు 5.5 pH అండి. అంటే మన స్కిన్కి pHకి ఎంత క్లోజ్ ఉంటే అంత సేఫ్. అదే pH పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ సోప్ నురుగు ఎక్కువ వస్తుంది అంటే డెఫినెట్లీ హై pH ఉంటుంది, 9 వరకు కూడా వెళ్తుంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మన స్కిన్ బ్యారియర్ అనేది, మన స్కిన్ పైన ఉండే ఒక థిన్ లేయర్ ప్రొటెక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళకి డ్రైనెస్ ఎక్కువ అవ్వడం కానీ లేదంటే దురదలాగా అనిపించడం కానీ కంప్లైంట్స్ ఉంటాయి. pH పరంగా అయితే రెండు ఒకటే ఉంటుంది. బట్ కంటెంట్స్ అంటే NMF ఫ్యాక్టర్ అని ఉంటారు, న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ అనేది మనం డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉండాలి ఆ సోప్స్లో, ఆర్ ఇట్ షుడ్ బి హై. అండ్ యూజువలీ అలోవెరా బేస్డ్ కానీ గ్లిజరిన్ బేస్డ్ కానీ రోజ్ వాటర్ బేస్డ్ కానీ డ్రై స్కిన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు ఏంటంటే గ్లైకోలిక్ యాసిడ్ కానీ మాండలిక్ యాసిడ్ కానీ అలాంటి కాంపోనెంట్స్ ఉండేవి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ ఆయిలీనెస్ అనేది కంట్రోల్ అవుతుంది. కానీ ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు దానికి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనుకోండి, అంటే వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్స్ పరంగా కానీ క్రీమ్స్ వాడుతున్నారు, అలా ఉన్నప్పుడు మళ్ళీ ఆయిలీ స్కిన్ సోప్, ఆయిలీ స్కిన్ క్రీమ్స్ రెండు కంబైన్ చేసినప్పుడు వెరీ హార్ష్ అయిపోతుంది. సో అది కేవలం ఒకసారి మీరు డాక్టర్తో డిస్కస్ చేయాలి. మరి ఇది వాడుతున్నప్పుడు నేను ఈ సోప్స్ వాడచ్చు అనేది డాక్టర్తో డిస్కస్ చేసుకొని ఆ సోప్ని కంటిన్యూ చేయాలా లేదని డిసైడ్ చేసుకోవాలండి. ఇంకోటి మేడం, అంటే ఈ మధ్య సీరమ్స్ అని చెప్పేసి ట్రెండ్ వచ్చింది, చాలా మంది సీరమ్స్ ఓవర్ ది కౌంటర్ వాడుతున్నారు కదా. సో సీరంకు మ్యాచరైజర్కు తేడా ఏంటి, అదే రకంగా సీరం ఎవరికి ఏది సూట్ అవుతుంది, దాన్ని ఎట్లా వాడాలా, ఏది వాడాలంటే మీరు ఏం చెప్తారు మేడం? యాక్చువల్లీ సీరం అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే దీంట్లో మనకి స్కిన్కి యూస్ఫుల్గా ఉండే కాంపోనెంట్స్ ఏదైనా కానీ స్కిన్లోకి బెటర్గా పెనట్రేట్ అవ్వడం కోసం ఒక లిక్విడ్ ఫార్ములేషన్లో క్రియేట్ చేశారండి. సో మన యూస్ఫుల్ మాలిక్యూల్స్ హై కాన్సన్ట్రేషన్లో డీపర్ పెనట్రేషన్ వెళ్ళడానికి సీరం అనేది వాడతారు. మాయిశ్చరైజర్ అంటే మన స్కిన్ పైన తేమ అనేది ఉండడానికి, అంటే పొడి బారిపోకుండా డ్రై అవ్వకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉండడానికి యూజ్ చేసే క్రీమ్ని మాయిశ్చరైజర్ అంటారు. సో ఈ రెండు డిఫరెంట్ థింగ్స్ అండి. ప్రతి ఒక్క స్కిన్ టైప్కి మాయిశ్చరైజ్ అయితే కావాలి. అంటే మీరు ఆయిలీ స్కిన్ అవనివ్వండి, డ్రై స్కిన్ అవనివ్వండి, కాంబినేషన్, సెన్సిటివ్, ఎనీ స్కిన్ టైప్కి బేసిక్ స్కిన్ కేర్లో మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. సీరం వాడాలా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ చాయిస్.
మాయిశ్చరైజర్ మాత్రం ఖచ్చితంగా వాడాలి. కాకపోతే వాళ్ళు వాడే మాయిశ్చరైజర్లో కంటెంట్స్ వేరే ఉంటాయి. ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళ నుండి డ్రై స్కిన్ టైప్ వాళ్ళు ఏంటంటే క్రీమ్ ఆయింట్మెంట్ బేస్డ్ వాడుకోవాలి. అండ్ థిక్గా బటర్స్, ఇప్పుడు మనం చాలా వింటుంటాం షియా బటర్, మ్యాంగో బటర్, కోకో బటర్, ఇలాంటి బటర్ బేస్డ్ క్రీమ్స్ దే విల్ బీ హెవీ ఆన్ ద స్కిన్. అవి బాగా తేమని అనేది లాక్ చేయగలుగుతాయి. దాంతోపాటు సెరమైట్ కంటెంట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటే ఇంకా స్కిన్ అనేది స్మూత్నెస్ బాగా పెరుగుతుంది. ఆయిలీ స్కిన్ టైప్ ఉండే వాళ్ళు ఏంటంటే వెరీ లైట్, అంటే దాంట్లో ఆయిల్ కంటెంట్ తక్కువ ఉండాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. సో దట్ స్కిన్ మీద హెవీ అవ్వకుండా, ఇంకా పెట్టుకుంటే ఇంకా జిడ్డుగా అనిపించకుండా ఉండేలాగా లైట్గా ఉండాలి. సో అలాంటి మాయిశ్చరైజర్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడాలి. కానీ సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు ఏంటంటే ఫ్రాగ్రెన్సెస్ ఉండకూడదు. ఇప్పుడు మనం చూస్తే చాలా మందికి టెంప్టేషన్ ఉంటుంది, ఈ స్మెల్ బాగుంది, ఈ టెక్స్చర్ బాగుంది అనే టెంప్టేషన్తో కొంటూ ఉంటారు. కానీ సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్ళు అలాంటి టెంప్టేషన్స్తో డెఫినెట్లీ క్రీమ్స్ని అయితే వాడకూడదు. సీరమ్స్ అయితే ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకా ఎండ్లెస్ సీరం, ఇంకా చెప్పాలి అంటే అది ఒక పెద్ద స్టోరీ లాగా వీ హ్యావ్ టు టాక్. సీరమ్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ని బట్టి, స్కిన్ టైప్ని బట్టి దెర్ ఆర్ నీడ్స్. అంటే స్కిన్ లైట్నింగ్ కోసం సీరమ్స్ ఉన్నాయి, పింపుల్స్ కోసం ఉన్నాయి, ఆయిలీనెస్ తగ్గించడానికి ఉన్నాయి, యాంటీ ఏజింగ్ ఉన్నాయి, హైడ్రేషన్ కోసము, అలా డిఫరెంట్ రీజన్స్ కోసం ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్గా వాడేది హైలరోనిక్ యాసిడ్ సీరం. సో ఇది ఏంటంటే హైడ్రేషన్ కోసం వాడుతుంటారు. కానీ హైలరోనిక్ యాసిడ్ సీరంలో కూడా చాలామంది తెలుసుకునే విషయం ఏంటంటే హైలరోనిక్ యాసిడ్లో కూడా మాలిక్యులర్ వెయిట్ ఉంటుందండి. అంటే 3 రకాల వెయిట్స్ ఉంటాయి. సో ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే అది లోపలికి అంత తక్కువగా వెళ్తుంది. అంటే మన స్కిన్ లోపలికి వెళ్ళాలంటే లైట్ వెయిట్ ఉండాలి, బికాస్ మన స్కిన్ మధ్య నుండి పోర్స్లోంచి అది లోపలికి వెళ్ళాలి. సో లైట్ వెయిట్ ఆఫ్ ద హైలరోనిక్ యాసిడ్ మాత్రమే ఇట్ విల్ గో బెటర్ డీపర్ ఇన్సైడ్. బట్ దాని కెపాసిటీ టు హోల్డ్ వాటర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ క్యాచ్ ఇన్ ద హైలరోనిక్ యాసిడ్. అండ్ దాంతోపాటు కేవలం ఓన్లీ హైలరోనిక్ యాసిడ్ వాడితే ఇట్ విల్ నాట్ బీ ఏబుల్ టు క్యాచ్ మోర్ వాటర్. సో దాంతోపాటు కాంపోజిషన్ వెహికల్ అనేది కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ద టెక్స్చర్ అనేది బెటర్గా అవ్వడానికి. అండ్ ఈ హైలరోనిక్ యాసిడ్ చాలా కాంబినేషన్స్లో వైటమిన్ సితో కానీ యాంటీ ఏజింగ్ ఫెరురిక్ యాసిడ్ అలాంటి కాంబినేషన్స్తో ఉంటుంది. సో అలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు దాన్ని మార్నింగ్ వాడాలా నైట్ వాడాలా అనేది కూడా ఇంపార్టెంట్. వైటమిన్ సి ఉన్నప్పుడు కొంతమందికి డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, ఆ ఇరిటేషన్ ఉండి మరీ మార్నింగ్ వాడకూడదు. సో విత్ సమ్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు నైట్ టైం వాడుకోవాలి. అదర్వైజ్ ప్లెయిన్ హైలరోనిక్ యాసిడ్ ఎలా అయినా వాడుకోవచ్చు. మీరు మేకప్ ముందైనా వాడుకోవచ్చు, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ యూజువలీ హైలరోనిక్ యాసిడ్ అన్ని స్కిన్ టైప్స్కి వెళ్తుందండి, డ్రై ఆయిలీ. బట్ ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళకి కేవలం ఓన్లీ హైలరోనిక్ యాసిడ్ అయితే సరిపోదు. ఎందుకంటే మనం కామన్గా హైలరోనిక్ యాసిడ్ ప్రమోట్ చేసేది టు మెయింటైన్ డ్రై స్కిన్, అంటే డ్రై స్కిన్ని ప్రివెంట్ చేయడానికి. కానీ అదొక్కటి దాంతోనే డ్రై స్కిన్ వాళ్ళకి కంట్రోల్ అవ్వదు. సో వాళ్ళకి అడిషనల్ కాంపోనెంట్స్ ఉండాలి హైలరోనిక్ యాసిడ్ని యూజ్ చేసినాం. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ దే మైట్ బి మిస్సింగ్. ఏంటంటే ఆన్లైన్ చెప్పినప్పుడు దిస్ ఇస్ ఫర్ హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్ అని చెప్పేస్తాం ఒక సింగిల్ స్టేట్మెంట్లో. కానీ కాంబినేషన్లో ఇంకా అడిషనల్గా కావాలి వీళ్ళకి. అదే సాల్సిలిక్ యాసిడ్ సీరం, ఏహెచ్ఏఎస్, బిహెచ్ఏఎస్ అని చాలా మందికి, ఎవ్రీవన్ ఒక టీనేజర్ అడగండి తన దగ్గర ఇన్ని సీరమ్స్ ఉంటుంది. ఏహెచ్ఏ సీరం, బిహెచ్ఏ సీరం అని. ఏంటంటే ఇవి ఒకటి పిగ్మెంటేషన్కి, ఒకటి పింపుల్స్కి. కానీ 2 కాంబినేషన్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ ఆల్వేస్ ఈ సీరమ్స్ అనేవి నైట్ టైం వాడుకోవడం బెటర్, బికాస్ ఫోటో సెన్సిటివిటీ అనేది ఉంటుంది. ఆయిలీ స్కిన్ టైప్ ఉండే వాళ్ళకి బిహెచ్ఏ సీరమ్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఏహెచ్ఏ సీరమ్స్ అనేది యూజ్ చేస్తారు. దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, అంటే కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓన్లీ స్కిన్ టైప్ని బట్టే డిసైడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఫ్రమ్ 5%, 3%, 10%, 20% వరకు కూడా ఉన్నాయి మనకు కాన్సన్ట్రేషన్స్. సో ఏ స్కిన్ టైప్ ఏ ఏరియాస్కి వాడుతున్నాము అనే దాన్ని బట్టి కూడా మనం సీరమ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఏహెచ్ఎస్, బిహెచ్ఎస్ పరంగా. అండ్ యాంటీ ఏజింగ్కి వచ్చేసరికి రెటినాల్, ఇది మోస్ట్ కామన్ అండి. అండ్ పర్టికులర్లీ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కేవలం యాంటీ ఏజింగ్కి మాత్రమే పనిచేస్తుంది. దీనికి మాయిశ్చరైజర్తో మాత్రమే యూజ్ చేయాలి. ఆ స్టాండ్ అలోన్గా వాడితే వాళ్ళకి చాలా 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 బ్యాడ్ డ్రైనెస్ వచ్చి ఇంకా బ్లాక్ అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. గ్లూటథైన్ సీరం స్కిన్ లైటింగ్లో కూడా వాడుతున్నారు చాలామంది. దీని పొటెన్సీ తక్కువ ఉంటుంది, బట్ సేఫ్టీ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. నియాసినమైడ్ ఇంకోటి కామన్గా మనం చూస్తున్నాం, పింపుల్స్ కోసము, పిగ్మెంటేషన్ కోసం అని. స్టాండ్ అలోన్గా ఓన్లీ నియాసినమైడ్ సీరం నాట్ వెరీ స్ట్రాంగ్లీ ఎఫెక్టివ్, బట్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. సో ఇన్ని సీరమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ స్కిన్ టైప్ని చూసుకునే సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఓవరాల్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత సీరం చూస్ చేసుకుంటే బెటర్ అండి. ఇంకోటి మేడం, అంటే ముఖ్యంగా మనం ఈ సోరియాసిస్ విషయానికి వద్దాం. సోరియాసిస్కు అంటే ఆ పర్మనెంట్గా తొలగించడానికి ఏమైనా వైద్య విధానాలు ఉన్నాయి? ఇప్పటి వరకు అంటే గత 20 సంవత్సరాల్లో సోరియాసిస్ వైద్యంలో వచ్చిన అభివృద్ధి ఏంటి? సో ఒకసారి వస్తే దీన్ని పూర్తిగా నయం చేయలేము.
డెఫినెట్లీ ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టు సే 2013 అండి, అప్పుడు నేను చూసినప్పుడు సోరియాసిస్ని కేవలం టాబ్లెట్స్తో క్రీమ్స్తో మాత్రమే తగ్గించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్గా ఇంజెక్షన్స్ వచ్చాయండి. ఇంజెక్షన్స్ అడ్వాంటేజ్ ఏంటి, మరి పర్మనెంట్ ఇస్తుందా? డెఫినెట్లీ పర్మనెంట్ అని నేను ప్రామిస్ చేయను, కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ముందు కంటే దీని ఎఫెక్టివ్నెస్, మనం కేవలం టాబ్లెట్స్ వాడి ప్రాబ్లం ట్రీట్ చేసినప్పటికీ ఈ ఇంజెక్షన్స్ని బయోలాజికల్స్ అంటాం. ఈ బయోలాజికల్స్ ఇచ్చి పేషెంట్ని ట్రీట్ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్, జబ్బుకు వచ్చే రెస్పాన్స్ అయితే ఎనార్మస్ అండి. అంటే దానికి దీనికి కంపేర్ చేయలేనంత బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. అసలు వీళ్ళకి లైఫ్లో సోరియాసిస్ ఉండిందా అన్నంత నీట్గా క్లియర్ అయిపోతుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ సైడ్ ఎఫెక్ట్స్. డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ మనం టాబ్లెట్స్ పెట్టినప్పుడు ఎవ్రీ 3 months వన్స్ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయించాలి, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయా, ఇంకేదైనా కౌంట్స్ పడిపోతున్నాయా, అలాంటివన్నీ చాలా చెక్ చేసుకోవాలి. అండ్ ఆ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు కూడా పేషెంట్కి మధ్య మధ్యలో క్రీమ్స్ పెడుతూనే ఉండాలి. వాళ్ళు ఓవర్ డోసింగ్ ఆఫ్ ద క్రీమ్స్ చేస్తుంటారు, దానివల్ల స్కిన్ పల్చగా అయిపోవడము, డ్రైనెస్, అలాంటి చాలా ఇష్యూస్తో మనం చూస్తుంటాం. లేదంటే సమ్టైమ్స్ మిస్టేక్స్ ఇన్ యూజింగ్ ద మెడికేషన్స్ అనేది జరుగుతుంటుంది. ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే డాక్టర్ మానిటర్డ్ ఉంటాయి కాబట్టి, అండ్ యూజువలీ ఫ్రీక్వెన్సీ చాలా మంత్లీ వన్స్. ఇనీషియల్గా లోడింగ్ డోస్ ఉంటుందండి, అంటే కొద్దిగా డోస్ ఫాస్ట్గా తగ్గడానికి ఇనీషియల్ లోడింగ్ డోస్ అంటాం. తర్వాత మెయింటెనెంట్ డోస్కి వచ్చేసరికి యూజువలీ మంత్లీ వన్స్, 1.5 2 months వన్స్ వరకు కూడా మనం తీసుకొచ్చేయచ్చు. సో అంత సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అసలు వీళ్ళకి సోరియాసిస్ ఉండిందా అనేంత క్లియరెన్స్ అయితే డెఫినెట్లీ బయోలాజికల్ ఇంజెక్షన్స్తో పాసిబుల్ అండి. అండ్ దీస్ ఆర్ నాట్ అంటే ఏదో ఐవీ ఇంజెక్షన్స్ లాగా అలా ఏం లేదు. వెరీ సింపుల్ మానిటరింగ్, ఓపీ బేసిస్లో డాక్టర్ గైడెన్స్లో తీసుకుంటే ఈ ఇంజెక్షన్స్ వల్ల సేఫ్టీ మార్జిన్ బెటర్గా ఉంది, రిజల్ట్స్ అనేది బెటర్గా ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఫైనాన్సెస్. సో అది ఒకసారి పేషెంట్ డాక్టర్ డిస్కషన్లో మాత్రమే తెలుస్తుంది. బట్ మనకు అవుట్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే ఈ బయోలాజికల్స్ అనేవి ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. సో అక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కంఫర్టబుల్లీ టేక్ ద ఇంజెక్షన్స్ బికాస్ ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటారని రిజల్ట్స్ ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్ కూడా బాగుంటుంది. బట్ అదర్వైజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను చూసానంటే పేషెంట్స్ అఫోర్డబుల్ లేకపోయినా, అంటే సమ్ ఎక్స్టెంట్ వరకు చేసుకున్నాక మళ్ళీ కంటిన్యూ చేసుకునే డిఫికల్టీ ఉన్న సిచ్యుయేషన్స్లో కూడా రిజల్ట్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయి బాగానే. అంటే లాంగ్ టర్మ్ అంటే నేను మరీ లైఫ్లో 20-30 years అని నేను చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ వాళ్ళ డిసీజ్ ఫ్రీ పీరియడ్ అనేది ఇప్పుడు పర్టికులర్లీ మ్యారేజ్ ఏజ్లో పిల్లల్లో కానీ, ఆర్ సమ్టైమ్స్ సివియర్ డిసీజ్ మెడికేషన్స్తో కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఆర్ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతున్నాయి ప్రాబ్లమ్స్, వైడ్ బాడీ ఏరియాలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అలాంటి సిచ్యుయేషన్స్. అండ్ ఇంకా ఏంటంటే ఈ సోరియాసిస్ సమ్టైమ్స్ ఆర్థరైటిస్తో అసోసియేటెడ్ ఉంటుంది, అంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే జాయింట్స్ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతాయి. సో అలాంటి పేషెంట్స్ కూడా ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఆ డ్యామేజ్ ఆఫ్ ద జాయింట్స్ అనేది ఆగిపోతుంది. టాబ్లెట్స్లో జాయింట్ డ్యామేజ్ ఆపడం అంటే ఆర్థరైటిస్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేస్తుంది, కానీ జాయింట్ డ్యామేజ్ని ఆపడం చాలా కష్టం టాబ్లెట్స్లో. ఈ జాయింట్ డ్యామేజ్ జరుగుతుంది అన్నప్పుడు కూడా ఈ ఇంజెక్షన్స్ దే విల్ వర్క్ వెరీ వెల్. సో ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి డెఫినెట్లీ. అంటే మనం ఒక మ్యారేజ్ అంటే మనం ఒక అమ్మాయి పుట్టింది అనగానే పెళ్లి కోసం ఎన్ని డబ్బులు దాచి పెడుతూ ఉంటారు, ఒక పెద్ద ప్లాన్ వేస్తూ అన్ని చేస్తూ ఉంటారు, ప్రతి ఇంట్లో చేస్తారు ఎవరికి స్తోమత తగినట్టు. అలా అని నేను ఏమంటానంటే ఒక హెల్త్ ఇష్యూ ఉంది, అది మీ లైఫ్ని అఫెక్ట్ చేస్తుంది, మీ ప్రోగ్రెస్ని ఆపుతుంది, మీరు ఒక ప్రొఫెషన్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఈ సోరియాసిస్ వల్ల అంటే డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు అంటే ముందంత బ్యాడ్ కాదు. ఇప్పుడు డెఫినెట్లీ ఏంటంటే గూగుల్లో కొడతారు సోరియాసిస్ అనగానే ఇన్ని ఇమేజెస్ చూసేస్తారు, మెంటలీ ఫిక్స్ అయిపోతాను నేను ఇలా వెళ్ళిపోతాను అని. సో దానివల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అలా ఏం భయపడక్కర్లేదండి. వీ హ్యావ్ మచ్ బెటర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ముందు కంటే చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా పైప్ లైన్లో చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఇంజెక్షన్స్ అని చెప్పాను, స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 5 years ఇంట్లో వేసుకునే టాబ్లెటే వచ్చేస్తుంది, బయోలాజికల్ టాబ్లెట్ ఇంట్లో వేసుకునే స్టేజ్ కూడా వస్తుంది. సో దెర్ ఈస్ నో నీడ్ టు గెట్ డిసప్పాయింట్మెంట్. ఫోటోథెరపీస్ అని ఉన్నాయి, ఈవెన్ హోమ్ బేస్ ఫోటోథెరపీస్ కూడా వచ్చాయి. బట్ హోమ్ బేస్ ఫోటోథెరపీస్ ఎఫికసీ తక్కువ ఉంటుంది, కానీ జస్ట్ లైట్ ఎక్స్పోజర్తో వాళ్ళు మెడిసిన్స్ మినిమల్ మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ అనే ఉండనివ్వండి, చిన్నపిల్లలు ఉండనివ్వండి, కంగారు ఉంది అనుకుంటే ఈ ఫోటోథెరపీ యాడ్ చేసుకొని కూడా మనం సోరియాసిస్ని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దానివల్ల డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ అక్కర్లేదు. ప్రాపర్గా ఒక డాక్టర్ గైడెన్స్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సోరియాసిస్ని బాగా కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి మేడం, అంటే కంట్రోల్ చేసే విధానంలో అంటే జీవనశైలి, అదే రకంగా ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తుంది, అదే రకంగా వ్యాయామం విషయంలో వాళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు డెఫినెట్లీ కరెక్ట్గా అడిగారండి. అంటే ఇప్పుడు మనం తగ్గించాము, నేను ఇంజెక్షన్స్ ఇచ్చాను, మరి నేను ఏం చేయాలి రిజల్ట్ బాగా చాలా రోజులు సస్టైన్ ఉండాలి అంటే ఒకటి మాయిశ్చరైజర్ అండి. సోరియాసిస్లో ఏంటంటే పొట్టుపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఒక మాయిశ్చరైజర్ని కనీసం మినిమం డైలీ పొద్దున సాయంత్రం స్నానం అయిన తర్వాత సాయంత్రం ఒకసారి పెట్టుకుంటే స్కిన్ డ్రైనెస్ అనేది ఉండదు. సో దానివల్ల గోకడు అనేది రాదు, ప్రాబ్లం వర్సన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ సీజన్స్ చేంజ్ అవుతున్నాయి అంటే పర్టికులర్లీ ప్రాబ్లం ఏంటంటే వింటర్ సీజన్లో ఎక్కువ అవుతుంది.
సో సీజన్స్ చేంజ్ అవుతుంది, మనకి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు కొద్ది ముందు జాగ్రత్త పడ్డం, అవసరం ఉన్నప్పుడు ఒక షార్ట్ పీరియడ్ వరకు టాబ్లెట్స్ వాడుకొని మళ్ళీ మనం దాన్ని ఆపేసుకోవచ్చు. సో మీరు ఆ టైంలో డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఎక్కువ రోజులు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ప్యాచెస్ ఉన్నప్పుడు నేను ముందే జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుకుంటే హోల్ బాడీ స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ దాని మరకలు తగ్గడానికి టైం పడుతుంది, సైకలాజికలీ ఎఫెక్ట్ అయ్యారు, యు ఆర్ స్పెండింగ్ సో మచ్ మనీ. సో ఇదంతా ఆ పేషెంటే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు ఈ ప్రాసెస్లో. సో ఇదంతా జరగకుండా మనం ఆ టైంలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి ఓరల్ మెడిసిన్స్ వాడుకుంటే కూడా కంట్రోల్ అవుతుంది. అది కాకుండా మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒబేసిటీ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని వర్సన్ చేస్తుందండి. ఎందుకు అంటే ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది ఒబేసిటీ పేషెంట్స్లో. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు కూడా సోరియాసిస్ సివియారిటీ పెరుగుతుంది, స్ట్రెస్కి పెరుగుతుంది, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్కి పెరుగుతుంది, కొన్ని టైప్స్ ఆఫ్ బీపీ మెడికేషన్స్ ఉంటాయి బీటా బ్లాకర్స్ అని, వాటి వల్ల కూడా ఈ సోరియాసిస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఏమైనా అలాంటి మెడిసిన్స్ వాడుతున్నారా, అవి తీసేయడం గురించి కూడా ఒకసారి ఫిజిషియన్ కానీ మీ డాక్టర్తో మాట్లాడి నాకు ఈ మెడిసిన్స్ వల్ల ఏమైనా పెరుగుతుందా అలాంటివి తీసేయడము, అలాంటివి చేసుకుని. అండ్ డైట్ పరంగా నాన్ వెజ్ వల్ల ప్రాబ్లం పెరుగుతుందని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ అ కంప్లీట్ ప్లాంట్ ప్రోటీన్స్. సో ఒక బాడీలో ఇన్ఫ్లమేషన్ నడవాలి అంటే ఈ సోరియాసిస్లో ఒక నుంచి నెక్స్ట్ స్టెప్ ట్రిగ్గర్ అవ్వడానికి ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఉంటుంది. సో దే ఆర్ ఆల్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ అనమాట. యానిమల్ ప్రోటీన్స్ ఇస్ లైక్ ఎ కంప్లీట్ ప్రోటీన్. సో దానికి కావాల్సినవన్నీ సప్లై ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. కానీ నాన్ వెజ్ వల్ల సోరియాసిస్ వస్తుందా? కాదు. బట్ డెఫినెట్లీ కంట్రోల్ డైట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్లో పర్టికులర్లీ ఫిష్, దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. దే యాక్ట్ యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్. సో మన సోరియాసిస్ని సివియారిటీని తగ్గించడానికి, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇవి హెల్ప్ అవుతాయి. కానీ కామన్గా ఏంటంటే ప్రాక్టీస్లో నేను చూసేది పేషెంట్ నేను ఫిష్ తిన్నాను నాకు ఆ రోజు ఎక్కువ దురద వచ్చింది అంటారు. బట్ దట్ ఈస్ నాట్ రియలీ ట్రూ. దట్ ఈస్ మేజర్లీ a సైకలాజికల్ అసోసియేషన్ ఆఫ్ ద పేషెంట్. అంటే నాన్ వెజ్ తింటే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి దే విల్ ఫీల్ దట్. ప్లాంట్ ప్రోటీన్స్ డెఫినెట్లీ వెజిటేరియన్ ఫుడ్ పరంగా దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్, బట్ యూజువల్లీ నాన్ వెజిటేరియన్ కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకోవడము అండ్ దాంట్లో కూడా ఫిష్ని ప్రిఫర్ చేయడం అయితే ఇట్ ఈస్ బెటర్ ఇన్ సోరియాటిక్ పేషెంట్స్ అండి. మచ్చల విషయానికి వస్తాయి, అంటే చిన్నపిల్లల్లో మచ్చలు వస్తాయి, కొందరికి నల్లగా వస్తాయి, కొందరు వేరే రకంగా వస్తాయి. అసలు ఈ మచ్చల విషయంలో వెన్ టు వరీ, వెన్ నాట్ టు వరీ, దానికి ఏమైనా మెథడ్ ఉందా? హౌ టు ఐడెంటిఫై? మోస్ట్లీ నేను ప్రాక్టీస్లో చూసేది పిల్లల్లో మచ్చలు వచ్చేది తెల్ల మచ్చల కోసం వస్తారండి పేషెంట్స్. అంటే ఫేస్ మీద చూస్తాం, ఇక్కడ చిన్న చిన్నగా తెల్ల మచ్చలు కనిపిస్తాయి, అది చూడంగానే పేషెంట్ నాకు బొల్లి వచ్చేసిందని కంగారు పడి పేషెంట్స్ 50 to 70% ఆ కంగారుతోనే వస్తారు చిన్నపిల్లల్లో మచ్చలు అనగానే. మెయిన్గా ఈ మచ్చలు ఏంటంటే వాళ్ళకి ఇంకో సెకండ్ ప్రాబ్లం ఏంటి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అని లేదు. ఇది న్యూట్రిషన్ డెఫిషియన్సీకి కాదు, బొల్లి మచ్చలు కూడా కాదు. బొల్లి మచ్చల్లో వెరీ క్లాసీ వైట్ ఉంటుందండి, అంటే చాకీ వైట్ ఉంటుంది అండ్ స్కిన్ స్మూత్గా ఉంటుంది. అంటే మనకు అక్కడ డ్రైనెస్ కానీ రఫ్నెస్ కానీ అలాంటిది ఏమీ కనిపించదు. అండ్ సమ్ టైమ్స్ ఆ ప్యాచ్లో హెయిర్ కూడా వైట్ అవుతాయి. మనం దగ్గరగా క్షుణ్ణంగా చూస్తే ఆ ప్యాచ్లో హెయిర్ కూడా వైట్ అంటే అప్పుడు మనం బొల్లి గురించి ఆలోచించాలి. లేదు అంటే యూజువలీ డ్రై స్కిన్ ఉంటుంది, ఒక యాంగిల్లో కనిపిస్తుంది, సన్ ఎక్కువ అయినప్పుడు అక్కడ ప్రామినెంట్గా తెలుస్తుంది, పట్టుకుంటే పొడి బారిపోయినట్టు అనిపించడము, రఫ్గా అనిపించడము, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ కొద్దిగా సీజన్ చేంజెస్ అయినప్పుడు, అంటే సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎక్కువగా కనిపిస్తాయి, మళ్ళీ మిగతా సీజన్స్లో తగ్గిపోతాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని పిటీరియాసిస్ ఆల్బా అంటారు. అది జస్ట్ నార్మల్ ఏజ్లో అప్ టు 14 years వరకు పిల్లలకి రావడం పోవడం అనేది జరుగుతుంది. అలా ఉన్నప్పుడు కేవలం ఒక మాయిశ్చరైజర్ ప్రాపర్గా స్నానం చేసిన తర్వాత పిల్లలకి పెడితే ఈ ప్రాబ్లం ఏమీ ట్రీట్మెంట్ లేకుండా కూడా తగ్గిపోతుంది. సో అన్నెసెసరీ ఆ స్ట్రెస్ టెన్షన్ పేరెంట్స్లో చాలా మంది చూస్తుంటాం అనమాట. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి సిటీస్లో వాహనాలు పెరుగుతున్నాయి, వాయు కాలుష్యం పెరుగుతుంది. సో మనం అంటే ఈ కాలుష్య వాతావరణంలో ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తుంటాం, తిరుగుతుంటాం. ఈ వాతావరణంలో మన చర్మ సౌందర్యాన్ని కానీ హెయిర్ పరిరక్షణ కోసం మీరు ఇచ్చే సూచనలు ఏంటి? యూజువల్లీ మీరు పర్టికులర్లీ రెయినీ సీజన్ గురించి మాట్లాడాలంటే డెఫినెట్లీ మెయిన్ థింగ్ ఈ వాటర్ ఓవర్ఫ్లోయింగ్ అయినప్పుడు మన ఫుట్వేర్ కానీ క్లోత్స్ కానీ చాలాసేపు తేమగా ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయండి. పర్టికులర్లీ ఈ రెయినీ సీజన్లో ఏంటంటే నాకు కామన్గా వేళ్ల మధ్యలో కంప్లైంట్స్, అంటే చెడినట్టు అవ్వడము, ఒక తెల్ల పొరలాగా ఫామ్ అవ్వడము, అలాంటిది ఎక్కువగా చూస్తుంటాం. మెయిన్ థింగ్ ఏంటంటే వెట్ షూస్ అవి ఏంటంటే డ్రై చేయకుండా వాడము, సాక్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు దే ల్యాండ్ ఇంటూ ప్రాబ్లమ్స్. అండ్ ఏంటంటే చూడడానికి ఒక చిన్న చెడిన ఏరియా లాగే ఉంటుంది, కానీ డయాబెటిక్ పేషెంట్స్లో ఇది సెకండరీ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి సెల్యులైటిస్లోకి వెళ్తాయి. మళ్ళీ సెల్యులైటిస్ వెళ్ళిందనుకోండి యాంటీబయాటిక్స్, సివియారిటీ ఎక్కువైతే మళ్ళీ ఐవీ ఇంజెక్షన్స్ అలాంటివన్నీ అవుతాయి. సో కేవలం ఒక చిన్న ఇన్ఫెక్షన్ లాగా ఉన్నప్పుడు ప్రాపర్గా యాంటీఫంగల్ వాడితే మనం చాలా వరకు ఈ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయొచ్చు.
ఇంకా నెక్స్ట్ ఏంటంటే తడి బట్టలు ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా చంకల్లో కానీ గజ్జల్లో కానీ తామరలాగా కనిపిస్తుంటుంది. ఈ తామర కూడా చాలా మంది ఏంటంటే మెనీ ఓవర్ ద కౌంటర్ మిక్స్డ్ కాంబినేషన్స్ అంటే యాంటీ ఫంగల్తో పాటు స్టెరాయిడ్ కాంబినేషన్స్ వాడతారు. ఇక్కడ ప్రాబ్లం అవుతుందండి. అంటే మెయిన్గా ఏంటంటే మేము యాంటీ ఫంగల్ వాడుతున్నామని అనుకుంటున్నారు, కానీ వాడు వాడే దాంట్లో స్టెరాయిడ్ కూడా ఉంటుంది. ఇది తగ్గుతుంది, ఇది పెంచుతుంది. ఇది ఏంటంటే ఫంగస్ని బాగా పెరగడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో టెంపరీ ఏదో తగ్గినట్టు ఉంటుంది కానీ ఇంకా పెరుగుతుంది. అదర్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంటారు, వాళ్ళు సఫర్ అవుతుంటారు. చాలా ఎక్కువైపోయి మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి ఇంకా ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది. సో జస్ట్ కేవలం ఒక ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయడం, కొద్దిగా ఉన్నప్పుడే మీరు క్రీమ్ అయినా కూడా యాంటీఫంగల్ ప్లెయిన్దే వాడాలి. స్టెరాయిడ్ కాంబినేషన్ ఉండేది ఏ జబ్బుకి ఓన్గా వాడకూడదు. అది మేజర్ అడ్వైస్ ఐ విల్ టెల్ టు ద పేషెంట్స్. సెకండ్ థింగ్, హెయిర్ పరంగా వచ్చేసరికి తడిచి ఉంటుంది చాలాసార్లు హెయిర్, మనం దాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేయడం కానీ ఉండడం వల్ల డ్రైనెస్ ఎక్కువ అవుతుంది, చుండ్రు ఎక్కువ అవడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ కేర్ మనం డెఫినెట్లీ తీసుకోవాల్సి ఉంటుందండి. పర్మనెంట్ మేకప్ అని చాలామంది చేయించుకుంటున్నారు. సో సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తున్నాయి. సో అంటే పర్మనెంట్ మేకప్ ఏ రకంగా చేస్తారు, ఏది సేఫ్ కాదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పర్మనెంట్ మేకప్ అండి ప్రస్తుతానికైతే లిప్స్కి చేస్తున్నారు, ఐబ్రోస్కి చేస్తున్నారు, కొంతమంది స్కార్స్కి చేస్తున్నారు, ఐబ్రోస్, ఐ ల్యాషెస్ అంటే ఐ లైనర్ లాగా కూడా చేస్తున్నారు, అండ్ కొన్ని చోట్ల స్కార్స్ కూడా చేస్తున్నారండి. కాకపోతే దీంట్లో పెట్టే కలర్స్ దానికి చాలా గ్రేడ్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. సో మనం ప్రాపర్ మంచి క్వాలిటీతో చేసుకుంటేనే ఆ రిజల్ట్స్ అనేవి యాక్వర్డ్గా అవ్వకుండా ఉంటుంది. ఏంటంటే ఇవి ఫేడ్ అవుట్ అయిపోతుంటాయి కలర్స్ కొన్ని 1 or 2 yearsకి, అండ్ గ్రీనిష్ అయిపోతుంటాయి. లేదంటే ఆ కలర్స్కి రియాక్షన్స్ డెవలప్ చేసుకుంటుంటారు కొంతమంది. సో అండ్ టెక్నిక్ కూడా ఏంటంటే ఆ టెక్నిక్ కూడా న్యాచురల్గా కనిపించేలాగా చేసే టెక్నిక్ ఉంటుంది. దాన్ని ప్రాపర్ ఐబ్రో హెయిర్ లాగా, లేదంటే ఒక కాటుకు దిద్దినట్టు ఉంటుంది. అది అవన్నీ కూడా ఫైనల్ రిజల్ట్ ఏంటంటే వాళ్ళకి చేసాను నేను చేయించుకుంటాను. అలా కూడా చాలామంది చూస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత వచ్చి వాళ్ళలాగా నాకు లేదు అంట. బికాస్ ఎందుకంటే ఆ టెక్నిక్లో ఇప్పుడు కొంతమంది సలూన్స్లో కూడా చేస్తున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళు దిద్దుతున్నారు. జస్ట్ ఒక మనం టాటూ చేసుకున్నట్టు మనం ఫిల్ చేస్తారు కదా, అలా ఫిల్ చేస్తున్నారు. అలా కదండి, ఒక హెయిర్ స్ట్రోక్ లాగా ఇస్తే అది న్యాచురల్ లుక్ ఉంటుంది. సో అది కేవలం ట్రైనింగ్లో ప్రాపర్గా డాక్టర్ చేసినప్పుడు మంచి ట్రైనింగ్లో నీట్గా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నాను నేను మైక్రో బ్లేడింగ్ చేసేసుకుంటాను నా హెయిర్కి ఐబ్రోకి, నేను ఇంకా థ్రెడింగ్ చేసుకోకర్లేదు. నో, థ్రెడ్డింగ్కి మీరు చేసుకునే మైక్రో బ్లేడింగ్కి సంబంధం లేదు. ఇది ఏంటంటే ఒకరికున్న ఐబ్రోని పల్చగా ఉండేదాన్ని ఇంకా మందం చేయడానికి, షేప్ని తీసుకురావడానికి. కానీ మనకు పెరిగే ఎక్స్ట్రా హెయిర్ మీద ఆపదు. మనం ఆ హెయిర్ని మళ్ళీ చేయించుకోవాల్సింది. కాకపోతే మనకు కావాల్సిన థిక్నెస్ కావడానికి, ఒక షేప్ ఆర్చ్ లాగా రావడానికి దానికి ఇది హెల్ప్ అవుతుంది. ఏంటంటే మళ్ళీ ఒకసారి చేసేసుకున్నారంటే అది తీసేసి నచ్చలేదంటే దాన్ని తీయడానికి మళ్ళీ లేజర్ చేయాలి, మళ్ళీ ఇంకోసారి చేయాలి. సో మీరు ఆలోచించుకోండి. ఒకసారి చేయించుకోవాలి అనుకుంటున్నామంటే ఆలోచించుకొని చేసుకుంటే బెటర్. అదే నెక్స్ట్ థింగ్, లిప్ కలర్కి కూడా చాలామంది ఇది టాటూయింగ్ చేయించుకున్నారు. కాకపోతే ఇది ఒక్క కలరే చేయగలం, మల్టిపుల్ కలర్స్ చేయలేం. సో ఇట్ విల్ బీ దేర్ ద సేమ్ థింగ్ అనమాట. దానిపైన మళ్ళీ మీరు వేరే కలర్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవాల్సి వస్తుంది. యూజువలీ కలర్ ఏంటంటే పర్మనెంట్ అని అంటున్నాం, బట్ 2-3 yearsలో డైల్యూట్ అవుతుంది. ఆ పాయింట్ అని కూడా తెలియాలి. వాళ్ళు డైల్యూట్ అవుతుంది, అది అలాగే ఉంటుంది కాదు, దానికి కూడా మళ్ళీ మనం టచ్అప్స్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మైక్రో పిగ్మెంటేషన్ పర్మనెంట్ మేకప్ అనేది బొల్లి మచ్చలు కూడా చేస్తున్నాం. సో కొంతమందికి మ్యారేజ్ ముందు వస్తారు, సడన్గా ఏదో ఒక 1 or 2 patches ఉన్నాయి చెయ్యాలి అంటారు. సో కాకపోతే వాళ్ళ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా అంటే పెరగట్లేదు అనేది మనకు 1 year వరకు పెరగట్లేదు అనే గ్యారంటీ ఉంటేనే చేసుకోవడం సేఫ్ అండి. లేదంటే మళ్ళీ బొల్లి మచ్చలు స్టిమ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఇండికేషన్స్లో మనం ఎంత న్యాచురల్గా చేయించుకోవాలనుకుంటున్నాము, పిగ్మెంట్స్ అనేవి మంచి క్వాలిటీనా కాదా, వాళ్ళు ఏసెప్టిక్ ప్రికాషన్స్. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నీడిల్స్ ఉంటాయండి దీంట్లో ఈ పర్మనెంట్ మేకప్కి యూజ్ చేయడానికి. ఎందుకంటే ఆ ఇంక్ లోపలికి వెళ్ళాలి. సో స్కిన్ లోపలికి వెళ్ళాలి అంటే ఒక నీడిల్ వాడుతున్నాం. ఒక నీడిల్ వాడుతున్నారంటే అవి స్టెరాయిల్ ఉన్నాయా, ఎంత మంచి క్వాలిటీ నీడిల్స్. ఈ నీడిల్స్లో కూడా ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి. సో దాన్ని కూడా మనం చూసుకొని చేసుకుంటే సేఫ్గా ఉండొచ్చండి. మేడం, ఈ మధ్య యాంటీ ఏజింగ్ అనేది కొత్త ట్రెండ్గా మారింది. ఏజ్ కనిపించకుండా లేదా ఏజ్ తగ్గేలా చూసుకోవడం. సో ఈ దిశగా వచ్చిన అధునాతన టెక్నాలజీ గురించి మాకు తెలుస్తారు? గన్ షాట్గా మంచిగా ప్రతి యాంటీ ఏజింగ్ పేషెంట్లో మంచిగా రిజల్ట్స్ తెలిసేదాని ఏంటంటే బొటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ అండి. అంటే ప్రతి ఒక్కరికి ఏజ్ వచ్చిందంటే ఫోర్ హెడ్ ఇలా రైజ్ చేసినప్పుడు మడతలు కనిపిస్తాయి, ఆ గీతలు కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్కరు ఫోర్ హెడ్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరి ఫోర్ హెడ్ మీద గీతలు
కనిపిస్తాయి. మనం యానిమేట్ చేసినప్పుడు అవి ఇంకా ప్రామినెంట్ అవుతాయి, ఇలా లేపినప్పుడు. లేదంటే స్మైల్ చేసినప్పుడు ఈ కార్నర్స్లో ముడతల్లాగా కనిపించడము, అవి క్రోఫీట్ అంటారు. ఇంకా కొంతమందికి ఒకటే ఆ ఫ్రౌనింగ్ అంటారు, ఒక ఐబ్రోస్ని దగ్గరగా అనుకొని ఇలా గీతలు ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి. సో అవి ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్ లాగా బాగా గ్రాస్ప్ కనిపించే ప్రాబ్లమ్స్ అండి. అండ్ ఇది ఈజీగా కరెక్ట్ చేయగలిగే ప్రాబ్లం. అంటే చూడంగానే కనిపిస్తాయి, ట్రీట్మెంట్ చేసుకోగానే పోవడం అనేది ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. అంటే వెరీ లెస్ ఇన్వేజివ్, అంటే చాలా సింపుల్ ప్రొసీజర్తో, వన్ టైం ప్రొసీజర్తో 6 to 8 months ఈ ప్రాబ్లం గురించి మనం మర్చిపోవచ్చు. అంటే అందరూ అప్రిషియేట్, అంటే చేంజ్ అయ్యింది అని అప్రిషియేట్ చేయగలిగే వెరీ గుడ్ ట్రీట్మెంట్ బోటులైనం టాక్సిన్ అనమాట. ఇది ముడతల్ని స్మూత్గా చేసి, కాకపోతే అందరికి ఒక రాంగ్ నోషన్ ఏంటంటే ప్లాస్టిక్ ఫేసెస్ అయిపోతాయి ఇది చేసుకుంటే అనేదండి. మనం ఏమి ఓవరాల్ ఫేస్ని చేయట్లేదు, మీ ఎక్స్ప్రెషన్స్ రాకుండా కూడా అనేది మనం చేయట్లేదు. ప్రాపర్ డోస్లో స్టిల్ మీ మజిల్ మూవ్ అవుతుంది, కానీ అది కనిపించకుండా అనేది ఈ బాడీ ట్రీట్మెంట్లో చేస్తాం. అండ్ యూజువలీ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంజెక్షన్స్ లాగా చేస్తాము. అండ్ 10 to 15 ప్రిక్స్లో మోస్ట్లీ ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. అండ్ అది ఒక్కసారిలోనే అయిపోతుంది. 6 to 8 months వరకు మళ్ళీ మీరు డాక్టర్ని చూడక్కర్లేదు. సో ఇది వెరీ గుడ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అండి. ఇది నెక్స్ట్ అది కాకుండా ఫిల్లర్స్ అంటారు. ఫిల్లర్స్ అనేవి ఏంటంటే ముందులో మనం ఏంటంటే ఫిల్లర్స్ అనగానే చాలామంది ఇంజెక్షన్స్ అవి చేసుకుంటే ఏమైపోతుందో, మన ఫేస్ అంతా బెలూన్ లాగా అయిపోతుంది అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ముందులాగా ఇంత వాల్యూమ్ ఇవ్వట్లేదండి పేషెంట్స్కి. రైట్గా ప్రాపర్గా ఇప్పుడు ఏంటంటే చూడంగానే ఇక్కడ కొంతమందికి ఇక్కడ ముడతలు కనిపిస్తాయి, లేదంటే కంటి దగ్గర గుంతలాగా ఎక్కువగా కనిపిస్తాయి. మన పాత ఫోటో ఇప్పుడు ఫోటో చూసుకుంటే మనం ఫస్ట్ చూసేది మన చీక్స్ కిందికి జారిపోయినాయి అనిపిస్తుంది. అది వన్ ఆఫ్ ద ఏజింగ్ సైన్. ప్రతి పేషెంట్కి ఇది చేయాలని నేను కూడా చెప్పను. వాళ్ళకి అది ప్రాబ్లంగా లాగా అనిపిస్తుంది, ప్రామినెంట్గా అనిపిస్తుంది అన్నప్పుడు మనం వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ప్రతి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లో ఫిల్లర్ అనేది కూడా మనం చేయక్కర్లేదండి. దీంట్లో ఏంటంటే హైలోనిక్ యాసిడ్ బేస్డ్ ఇంజెక్షన్స్ మన స్కిన్లో ఇవ్వడం వల్ల వాల్యూమ్ని, వాటర్ కంటెంట్ని హోల్డ్ చేయడం వల్ల వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి స్కిన్ అనేది షైన్, గ్లో అనేది ఉంటుంది. ఇది కాకుండా స్కిన్ బూస్టర్స్ అంటారు. ఇవి షైన్ ఆఫ్ ద స్కిన్ ఇంక్రీజ్ చేస్తాయి. వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి ఫిల్లర్స్ లాగా చేస్తాం. బూస్టర్స్ అనేది ఏంటంటే టెక్స్చర్ ఆఫ్ ద స్కిన్ని బెటర్ చేయడానికి చేస్తుంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద యాంటీ ఏజింగ్ థింగ్. ఇంకా హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అంటారండి. దీంట్లో ఏంటంటే అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో స్కిన్ టైట్నింగ్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్రెగ్నెంట్ ఫీమేల్లో కూడా మనం అల్ట్రాసౌండ్ వాడతాం. ఎందుకు? బేబీ స్కాన్ చేయడానికి. సో ఇది సేఫ్ టెక్నాలజీ. సో దట్ మీన్స్ ఇట్స్ అ వెరీ సేఫ్. సో వితౌట్ ఎనీ మచ్ డౌన్ టైమ్ దీన్ని స్కిన్ లిఫ్టింగ్ అంటే పర్టికులర్లీ నాజోలేబియల్ ఫోల్డ్ కానీ, ఈ జా లైన్ మంచి డెఫినేషన్ తెలియడం కానీ, కొంతమందికి బ్రో లిఫ్ట్ అడుగుతుంటారు, అలాంటి ప్లేసెస్ ఇది హైఫూ అనేది ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ వాడుతుంటారు. ఎనర్జీ బేస్డ్ డివైజెస్లో మల్టీపోలార్ ఆర్ఎఫ్ కానీ, సబ్ అబ్లేటివ్ ఆర్ఎఫ్ అని, ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ అనేది, ఓపెన్ పోర్ టెక్స్చర్స్ కానీ, అన్ఈవెన్ టోన్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తుంటాం. ఆర్ లేజర్ టోనింగ్ అనేది. ఇవి లేజర్స్లో మనకి యాంటీ ఏజింగ్లో ఉండే అధునాతనమైన ట్రీట్మెంట్స్. అవి కాకుండా మనకి థ్రెడ్స్ అనేవి ఏంటంటే దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి. అంటే కేవలం మనము సూపర్ఫిషియల్ లేయర్లో పెడుతున్నామా, వీళ్ళకి టెక్స్చర్ మాత్రం ఇంప్రూవ్ చేయడానికి, ఫైన్ రింకిల్స్ని కరెక్ట్ చేయడానికి వాడుతున్నామా అన్నప్పుడు మోనో థ్రెడ్స్ అని వాడతాం. లేదు వీళ్ళకి లిఫ్ట్ కావాలి, జారిపోయింది, ఇలా పైకి లాగి పట్టాలి స్కిన్ అన్నప్పుడు కాక్ థ్రెడ్స్ అని ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఒక హుక్స్ లాగా ఉంటాయి థ్రెడ్స్. సో మన స్కిన్ని మజిల్ని పట్టి పైకి లిఫ్ట్ చేసి పెడతాయి. సో ఇది కొద్దిగా డీపర్ లెవెల్లో థ్రెడ్స్ అనేవి. ఈ థ్రెడ్స్ అనగానే మనం కంగారు పడక్కర్లేదు, ఇవి అబ్జార్బబుల్ ఉంటాయి. అంటే అవి పర్మనెంట్గా అక్కడే ఉండిపోవు. మన పెట్టిన మెటీరియల్ మన బాడీ కంపాటబుల్ మెటీరియల్ వేర్ ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ అండ్ మినిమల్ లోకల్ అనస్థీషియాలో కంఫర్టబుల్గా అయిపోతుంది. యూజువలీ ఇండికేషన్స్ని బట్టి ఇవి దే కెన్ స్టే సమ్వేర్ అరౌండ్ 6 months to 2 years వరకు కూడా ఉంటాయి. అండ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనగానే ఎవ్రీవన్ షుడ్ నో, అంటే ఇది ఇంకా పర్మనెంట్, ఇంకా మళ్ళీ చేయించుకోగలరు. ఏజ్ అనేది అవుతూ ఉంటాం. సో స్కిన్లో చేంజెస్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. సో మనం చేసే చేంజెస్ విల్ హెల్ప్. ఈ ట్రీట్మెంట్స్ వల్ల సమ్ అమౌంట్ ఆఫ్ చేంజ్ అనేది మెయింటైన్ అవుతుంది. దానిపైన అడిషనల్గా మనం తర్వాత మళ్ళీ మన అవసరాన్ని బట్టి రిపీట్ చేయాలి. చేసుకోకపోతే ఇంకా బాగా ఏజ్డ్ కనిపిస్తామా, అలాంటిది ఏం లేదండి. నెక్స్ట్ సెషన్ మనం చేసుకోలేదంటే కూడా మనం ఏమి ఎక్కువగా ఎక్స్ట్రాగా ఏజ్ అయినట్టు కనిపించడము, అలాంటి కాంప్లికేషన్స్ ఏమీ ఉండదు. ఇవి కాకుండా యాంటీ ఏజింగ్లో కొత్తగా వచ్చిన ట్రెండ్స్ ఏంటంటే ఓరల్గా వేసుకునే కొలాజన్ సప్లిమెంట్స్ వేసుకుంటున్నాం ఇప్పుడు మనము. అంటే జాయింట్స్ కోసం కానీ, నెయిల్స్ కోసం కానీ, స్కిన్ హెల్త్ కోసం కానీ కొలాజన్ సప్లిమెంట్స్ వాడుతున్నారు. ఇవి కాకుండా రెటినాల్స్, దీంట్లో ఏంటంటే ఫైన్ రింకిల్స్, పోర్స్ ఇవన్నీ కరెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఈ రెటినాల్ బేస్డ్ సీరమ్స్ అనేది నైట్ టైం వాడుకోవాలి. ఇంకా స్నేల్ మ్యూసిన్ అనేది కూడా చాలా మంది యాంటీ ఏజింగ్ పరంగా వాడుతున్నారు. సో ఇవన్నీ స్కిన్ కేర్ పరంగా యూజింగ్ సన్ స్క్రీన్, సమ్టైమ్స్ ఓరల్ యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాం. సో వాళ్ళ
రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ మేజర్ ఇష్యూ ఏంటి అనేది మనం టార్గెట్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చార్ట్ అవుట్ చేయాలి. కొంతమంది అంటారు నాకు ఓన్లీ మెడికల్ కావాలి అంటారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని కూడా మనం రీసెట్ చేయాలి. మనం మెడికల్ ట్రీట్మెంట్తో ఇంతే చేయగలమండి, సో దిస్ ఇస్ వాట్ యూ షుడ్ ఎక్స్పెక్ట్. కొంతమంది వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్, వీఆర్ రెడీ టు గో ఫర్ బిట్ ఇన్వేజివ్ బట్ లుక్ వెరీ యంగ్, అలా ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ బిట్ ఇన్వేజివ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. సో ఇంకోటి మేడం, అంటే సాధారణంగా ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా ఉండాలని, కాంతివంతంగా ఉండాలని, హెల్దీ అండ్ గ్లో స్కిన్ కావాలని కోరుకుంటారు. దీనికోసం డైట్ విషయంలో కానీ లేదా లైఫ్ స్టైల్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మం గ్లోగా అదే రకంగా హెల్దీగా ఉంటుంది? డెఫినెట్లీ హెల్దీ స్కిన్కి కేవలం డైటే కాదు, మన ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఓకే. దానివల్ల బాడీలో టాక్సిన్స్ అనేది వాష్ అవుట్ అవుతుంది అండ్ ప్రాపర్ హైడ్రేషన్ ఫ్రమ్ ఇన్నర్ లేయర్స్ నుంచి కూడా స్కిన్ అనేది మంచిగా హైడ్రేట్ అవుతుంది. టోన్ అప్ అవుతుంది స్కిన్ అనేది. వెన్ వీఆర్ ఫిజికలీ యాక్టివ్, స్కిన్ అనేది టోన్ అప్ అయినప్పుడు కూడా దట్ విల్ బీ హ్యావింగ్ గుడ్ టెక్స్చర్ ఉంటుంది. దాంతోపాటు మన ఫుడ్, కేవలం ఫుడ్ ఒక్కటి తినేసి ఇంకా మనము ఏ ఎండ కూడా పడకుండా ఇంట్లోనే ఉంటామంటే కూడా అవ్వదు. సో డెఫినెట్లీ డైట్లో మనం మెయిన్ థింగ్ అవాయిడ్ చేసేవి, తినేవి. అలా ఒక 2 కేటగిరీస్ లాగా డివైడ్ చేసినప్పుడు అవాయిడ్ చేయడంలో కూడా షుగర్స్, యాడెడ్ షుగర్స్ అనేవి మేజర్ కాజ్ అండి. మన పింపుల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కానీ, ఏజింగ్ తొందరగా రావడానికి కానీ, మన స్కిన్ పాడవడం కానీ, ఒబేసిటీ ఇంక్రీజ్ అవ్వడానికి కానీ, హెయిర్ గ్రోత్స్ ఇవన్నీ యాడెడ్ షుగర్స్ ఫుడ్ వల్ల అవుతాయి. సో జంక్ అనేది డెఫినెట్లీ తగ్గించాలి, ఆర్ టు సే ట్రూలీ చాలా వరకు దాన్ని తగ్గించుకుంటే మనం బెటర్, స్కిన్ అనేది చాలా బెటర్ అవుతుంది. మరి ఎలాంటి ఫుడ్స్ తినాలి? ఫుడ్స్ అనేవి ఏంటంటే బీటా క్యారోటీన్స్, వైటమిన్ సి, లైకోపీన్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్, ఇవన్నీ ఫుడ్స్ మనకి మంచిగా, అంటే ఇవి లైకోపీన్స్ కానీ వైటమిన్ సి ఇలాంటివన్నీ మనకి ఏంటంటే నార్మల్గా మనం అందరం మాట్లాడుకుందాం. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవి క్యారెట్స్, టొమాటోస్, లెమన్, ఆమ్లా, ఇలాంటివి మోస్ట్ కామన్లీ ఫస్ట్ మీ డైట్లో రోజు ఇంక్లూడ్ చేయండి. అంటే ఇది కేవలం నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ స్కిన్లోనే కాదు, ఫైబర్ కంటెంట్ కోసం కానీ, ఈవెన్ మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఇవన్నీ కాకుండా డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇవన్నీ సూపర్ ఫుడ్స్ లాగా కన్సిడర్ చేస్తున్నాం ఇప్పుడు మనం. బికాస్ ఈవెన్ స్మాల్ క్వాంటిటీ తీసుకుంటే కూడా మనకి వెరీ గుడ్ చేంజెస్ ఇన్ ద మన హెయిర్ పరంగా కూడా ఇవి హెల్ప్ అవుతాయి. బికాస్ ఐరన్ కంటెంట్ అనేది బెటర్గా ఉండడం అనేది డెఫినెట్లీ ఉంటుంది. అండ్ జింక్, మైక్రో ఎలిమెంట్స్ అనేవి విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ద హెయిర్ చాలా మంచిగా ఉంటాయి ఈ డ్రై ఫ్రూట్స్లో. కాకపోతే వెయిట్ గెయినింగ్ లాంటివి, క్యాష్యూస్ అనేది డెఫినెట్లీ తగ్గించాలి. ఆల్మండ్స్, వాల్నట్స్, డేట్స్, ఈవెన్ సెస్మే సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ డెఫినెట్లీ దే విల్ హెల్ప్. ఆర్ ఈవెన్ చియా సీడ్స్ కూడా. ఇవన్నిట్లో మైక్రోన్యూట్రియన్స్, గ్లూటథయోన్ అనేవి ఈ ఫ్రూట్స్లో, బెర్రీస్ అలాంటి దాంట్లలో, పొమాగ్రోనెట్, ఇవన్నీ మనకి మంచిగా ఇస్తాయి. అండ్ ఇంకా ఒక రఫ్ అండర్స్టాండింగ్ చెప్పాలి అంటే ఆల్ కలర్డ్ ఫుడ్స్, అంటే ఒక బీట్రూట్ ఇవ్వనివ్వండి, మనం క్యాప్సికమ్ మాట్లాడితే క్యారెట్, ఇలాంటి కలర్డ్ ఫుడ్స్లో మనకు కావాల్సిన లైకోపీన్స్, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా ఉంటాయి. సో ఇవన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఓవరాల్గా మంచి హెల్త్, స్కిన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే. అంటే సాధారణంగా ఇప్పుడు జనసామాన్యంలో కామన్ మిత్స్ అబౌట్ హెల్దీ స్కిన్ కానీ స్కిన్ కేర్ గురించి ఎటువంటి మిత్స్ ఉన్నాయి, వాస్తవాలు ఏంటి? అట్లా మిత్స్ ఏంటంటే ఒక పెద్ద స్కిన్ కేర్ రెజిమెన్ని చాలా కాంప్లికేటెడ్ చేసుకుంటున్నామండి. నా ఒపీనియన్ అడిగితే ఎవ్రీవన్ ఈజ్ గెటింగ్, అంటే ఈ సీరం చూస్తున్నారు, ఆ సీరం చూస్తున్నారు, సన్ స్క్రీన్ వాడాలి, మాయిశ్చరైజర్ పెట్టాలి, టోనర్ పెట్టాలి, ఇలాంటి చాలా ఓవర్ ఫ్లడెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఒక స్కిన్ కేర్ రెజిమెన్ సెట్ చేసుకోవడం. ప్రతి ఒక్కరు టోనర్ వాడాల్సిన అవసరం లేదండి. నన్ను అడిగితే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ రొటీన్, ఎవ్రీవన్ హ్యాస్ టు యూజ్ ఎ టోనర్. మినిమం స్కిన్ కేర్లో ఐ విల్ టెల్ కావాల్సిన మినిమం థింగ్స్ ఈజ్ సన్ స్క్రీన్, ఒక మాయిశ్చరైజర్ అండ్ ఒక సీరం. సీరం ఏమో కూడా అందరికీ నేను చెప్పట్లేదు, బట్ డిపెండింగ్ అంటే మిడ్ ఏజ్ గ్రూప్లో స్టార్టింగ్ సమ్వేర్ అరౌండ్ 15 to 35 to 50 years వాళ్ళకి ఇవి కావాలి. ఇద్దరు వాళ్ళకి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉందని టార్గెట్ చేస్తున్నామా, డ్రై స్కిన్ ఉందని టార్గెట్ చేస్తున్నామా, పింపుల్స్ టార్గెట్ చేస్తున్నామా, యాంటీ ఏజింగ్ ఏంటి అనే దాన్ని బట్టి ఆ సీరం సెలెక్ట్ చేసుకోవాలి. సన్ స్క్రీన్ డెఫినెట్లీ వేసండి. మనం ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి, పొల్యూషన్కి, మన ట్రావెల్, సన్ ఎక్స్పోజర్కి సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ సన్ స్క్రీన్ కూడా మినిమం 2 times per day డెఫినెట్లీ మార్నింగ్ 8, ఆఫ్టర్నూన్ 12 అనేది చేయాలి. అందరికీ మిత్, ఈ సన్ స్క్రీన్స్లో మేజర్ మిత్ ఏంటంటే నేను ఇంట్లో ఉంటాను, నేను పెట్టక్కర్లేదు. నో, డెఫినెట్లీ మీరు ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా సన్ స్క్రీన్ వాడాలి. కానీ ప్రాబబ్లీ స్ట్రెంత్ ఆఫ్ ద సన్ స్క్రీన్ మీరు ఇండోర్స్ ఉంటే తక్కువ స్ట్రెంత్, కొద్దిగా 30 SPF వాడినా కూడా నడుస్తుంది. బయటకు వస్తున్నారంటే డెఫినెట్లీ 50 SPF అనేది బెటర్ ఉంటే ఇంపార్టెంట్. అండ్ రిపీట్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. హాలిడేకి వెళ్ళాము, మేము వాడాము, అయినా టాన్ అయ్యాము, సో సన్ స్క్రీన్ వేస్ట్. బికాస్ మీరు క్వాంటిటీ తక్కువ పెట్టడము, దాన్ని రీయూజ్ చేయకపోవడము, ఇలాంటి రీజన్స్ వల్ల వాటర్ రెసిస్టెన్స్ అనేది సన్ స్క్రీన్ పెట్టుకుంటారు, బీచ్లోకి వెళ్ళిపోతారు,
బట్ ఏంటంటే వాటర్ వల్ల సన్ స్క్రీన్ అది వాష్ అవుట్ అయిపోతుంది. సో వాటర్ రెసిస్టెన్స్ అనేది మన సన్ స్క్రీన్లో ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో ఈ మిడ్స్ సన్ స్క్రీన్ యూసేజ్లో అనేది మనం పేషెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సీరమ్స్ డోంట్ ఫ్లడ్ యువర్ స్కిన్, అంటే దానికి గాలి కూడా ఆడలేనన్ని లేయర్స్ లాగా పెట్టుకోవడం అనేది వెరీ కామన్ అయిపోతుంది. సో ప్రాపర్గా ఒక లిమిటెడ్ యూసేజ్తో డెఫినెట్లీ యూజ్ చేయడం సరిపోతుందండి. అండ్ ఇంకా కామన్ మిత్ ఏంటంటే స్క్రబ్ చేయాలి. స్కిన్ని రోజు స్క్రబ్ చేస్తుంటారు పొల్యూషన్కి, ఇంకా అంత పోర్స్ పోవాలి, అది కావాలి ఇది కావాలి. స్క్రబ్బింగ్ కూడా రొటీన్గా అగ్రెసివ్గా అక్కర్లేదండి. మంత్కి డ్రై స్కిన్ వాళ్ళైతే మంత్కి ఒకసారి, అదే ఆయిలీ స్కిన్ అయితే మంత్కి 2 times చేసుకుంటే స్క్రబ్బింగ్ అనేది సరిపోతుంది. న్యాచురల్గానే మన స్కిన్ ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది. సో మనం అంత అగ్రెసివ్ ఎక్స్ఫోలియేషన్ అనేది స్క్రబ్తో చేయక్కర్లేదు అనమాట. ఇంకోటి మేడం, యాక్చువల్గా ఇప్పుడు డర్మటాలజిస్టులు చాలామంది కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ ఎక్కువ చేస్తున్నారు. అదేవిధంగా డర్మటాలజీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఆరోగ్యం కోసం కాకుండా అందం కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో ఇది కూడా ఒక దశను దాటి వెళ్తుంది యాక్చువల్గా. సో ఈ నేపథ్యంలో అంటే యాక్చువల్గా అందం గురించి ఎంతవరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అదే రకంగా ప్రజెంట్ యువతకి, అంటే మీ గత ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలుగా మీరు వైద్యం అందిస్తున్నారు కదా, ప్రజెంట్ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందంగా అందరూ కనిపించాలనుకుంటారు, కానీ మనకి డెఫినెట్లీ దేవుడు ఇచ్చిన అందం అందరికీ ఉందండి. ఎవ్రీవన్ ఈజ్ బ్యూటిఫుల్. మనం లోపల నుంచి మనం ఉండే బ్యూటీస్, అవర్ ఇన్నర్ బ్యూటీస్ వాట్ స్టాండ్స్ అవుట్ సైడ్. సో మనం దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. కాకపోతే మనకు ఉండే ప్రాబ్లమ్స్ని నేను ట్రీట్ చేయకూడదు అని నేను అనట్లేదు. మనం ఎంతవరకు దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి అనేది మీరు అర్థం చేసుకొని దాని ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా పెట్టుకోండి. అంటే నేను అలా అయిపోవాలి, నాకు కొరియన్ గ్లాస్ స్కిన్ రావాలి, నాకు ఈ జపనీస్ టైప్ ఆఫ్ స్కిన్ రావాలి అనే ఎక్స్పెక్టేషన్స్, ఆ రెజిమెంట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం అన్నీ ఇన్హాబిట్ చేసుకొని మన ఒరిజినల్ లైఫ్ స్టైల్ని మనం మర్చిపోతున్నామండి. సో డెఫినెట్లీ మనం ఏంటి అనేది మనం అర్థం చేసుకొని మన ఎలాంటి లైఫ్ స్టైల్లో మన న్యాచురల్ వేస్లో చూసుకుంటూ డాక్టర్ సలహా మేరకు మనకి ఎంత కావాలో అంతే చేయండి. ఏంటంటే నేను ఇంకా తెల్లగా అయిపోవాలని ఇంకేదో లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నారు, ఇంజెక్షన్స్ అని నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తున్నారు. ఎంత అవసరం మనకి బ్యూటీ అనేది. అంటే ఇంజెక్షన్స్ తీసుకుంటే మరి ఇది పర్మనెంట్ అవుతుందా? లేదు. అయినా కానీ తెల్లగవ్వాలని చాలా దే ఆర్ వెరీ మచ్ బిహైండ్ ఫెయిర్నెస్ కోసం. డెఫినెట్లీ ఫెయిర్నెస్ అనే మ్యాడ్నెస్లో చాలామంది తప్పుల్లోకి వెళ్ళిపోతున్నారండి. స్టెరాయిడ్ క్రీమ్స్ని అబ్యూస్ చేస్తున్నారు, మీకు తెలియకుండా పింపుల్స్ కోసం వాడుతున్నారు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కోసం వాడుతున్నారు, ఫెయిర్నెస్ కోసం వాడుతున్నారు. తర్వాత స్కిన్ అనేది రికవర్ చేయడానికి యాజ్ ఎ డర్మటాలజిస్ట్ నేను ఎంతమందిని 2 years 3 years సెన్సిటివిటీ స్కిన్ని పోగొట్టడానికి కూడా కష్టపడుతున్నామండి. సో డెఫినెట్లీ అన్నెసెసరీ ట్రాప్స్లో పడకుండా బ్యూటీని మనం ఎంతవరకు చేయగలం అనేది ఒక డర్మటాలజిస్ట్తో మాట్లాడుకొని దాని తర్వాత మీరు ట్రీట్మెంట్స్, ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అక్కర్లేదండి. అంటే నేను ఏదో ప్రాబ్లంకి వెళ్ళాను అంటే నాకు ట్రీట్మెంట్ చేయాలని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు చాలా వరకు మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈజీగా క్రీమ్స్తో ట్యాబ్లెట్స్తో మేనేజ్ చేసుకొని ఇంకా దానికంటే ఇంకొద్దిగా బెటర్గా కావాలి, ఏదో ఒక కైరేషన్ ఉంది, మనం కొద్దిగా ఇంకా బెటర్గా కనిపించాలనే రీజన్స్ ఆర్ ఓకే. బట్ ఎవరినో చూసి మనం అలా అవ్వాలనే రీజన్ కోసం మీరు అలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా చేసుకోకండి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.